ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుతాను. జాగ్రత్తగా ఆలకించండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం నుండి. యేసు అక్కడి నుండి వెళ్ళుచూ ఉండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. దేవుడు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. ఈ క్రీస్తు ఉజ్జీవ స్వస్థత సభలలో నాయన, ఈ చివరి దిన కూటంలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, నీ దాసులు పాస్టర్ శామ్యుయల్ రాజు గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒక అన్ని కుటుంబంలో నుంచి వారిని మీరు రక్షించుకుని ప్రభువా, వారి ద్వారా మీరు జరిగిస్తున్నటువంటి పరిచర్యను అంతటిని బట్టి కూడా నీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం తండ్రి. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రభువా, నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. నీ ఆత్మతో నింపి మీరే నాతో మాతో మాట్లాడండి. ఇక్కడి నుంచి పలకబడిచిన ప్రతి మాట పునరుద్ధానపు శక్తి ద్వారా నీ బిడ్డల యొక్క జీవితాల్లో గొప్ప కార్యము జరిగించినట్లుగా మీరు సహాయం చేయండి. మహిమ పొందండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మరి దేవుడు ఎలా మన జీవితాల్లో కార్యం జరిగిస్తాడు అనేటువంటి కార్యాన్ని నేను మీదట పెట్టాలని ఆశపడుతున్నాను. మొదటి రాత్రి విశ్వాసం అనగా ఏమై ఉన్నదో, మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో, మనం ఏదైతే దేవుని దగ్గర పొందుకోవాలని ఆశపడుతున్నామో అవి మనం పొందుకోవాలి అంటే మనకు విశ్వాసం కలిగి ఉండాలని. మరి విశ్వాసం అంటే ఏదో ఒక దానిని గుడ్డిగా మొండిగా నమ్మటం కాదు, కానీ దేవుని వాక్యం ఏం చెప్పింది, దేవుని వాక్యం చెప్పిన దానిని నమ్మటం మాత్రమే విశ్వాసమై ఉన్నది. హల్లెలూయా. అలా కాకుండా దేనిని పడితే దాన్ని నమ్మేమనుకోండి, అది మూఢనమ్మకం అని, లేకపోతే అది గుడ్డితనం అని పిలువబడుతూ ఉంటుంది. కానీ దేవుని వాక్యాన్ని నమ్మినప్పుడు మాత్రమే దేవుడు ఒక సందర్భంలో ఆయన ఏం చెప్పాడు, ఒక పరిస్థితిని గురించి ఆయన ఏం చెప్పాడు, ఆయన నీతో ఏం మాట్లాడాడు అన్న విషయాన్ని, దానిని గట్టిగా పట్టుకుని నమ్మటాన్ని మాత్రమే విశ్వాసం అంటారని మొదటి రాత్రి మనం దేవుని వాక్యంలో మనం చూసాం. అలాగే నిన్నటి దినమున మన వాక్యంలో మనం గమనించింది ఏమనగా, ఏదో దేవుడు చెప్పిన మాటని నమ్మటం అంటే నేను నమ్మాను అని ఖాళీగా కూర్చోవటం కాదు, కానీ ఆ మాటను నువ్వు నమ్మినప్పుడు ఆ వాక్యం నీతో ఏం చేయమని చెప్పిందో ఆ కార్యాన్ని నువ్వు చేసినప్పుడు మాత్రమే దేవుని నుంచి నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావని మనం చూడటం జరిగింది. అలాగే ఈ రాత్రి కూడా మనం గమనించుదాం. గత రాత్రి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ మరి ఒక విషయాన్ని మనం చర్చించడం జరిగింది. ఆ వాక్యం ఏంటంటే, యాయిర్ అనేటువంటి ఒక సమాజ మందిరపు అధికారి ఉన్నాడు. ఆ సమాజ మందిరపు అధికారి మరి ఆయన యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాడు, కానీ తనకున్నటువంటి జీవనోపాధి అయిన ఆ వృత్తి పోతుందేమో అనే భయంతో అతడు తన యూదా మతంలోనే, తన సమాజ మందిరంలో ఆయనకి ఇవ్వబడినటువంటి హోదాలో కొనసాగుతూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన కుమార్తె మరణించిందో, మరణకరమైన పరిస్థితికి వచ్చిందో, మరి వైద్యులందరూ కూడా ఇక లాభం లేదని చెప్పారు.
మరి ఆమె పరిస్థితి ఇంకా ఏ క్షణమైనా మరణించటానికి సిద్ధంగా ఉన్న సమయంలో అప్పుడు తన కుమార్తెను బ్రతికించుకోవడానికి ఆయన ఏ కార్యాన్ని చేయటాకైనా దేనిని ఎదుర్కోటాకైనా ఆయన సిద్ధపడ్డాడు. అప్పుడు ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తె చనిపోయే పరిస్థితుల్లో ఉంది, నీ వచ్చి ఆమె కొరకు నువ్వు ప్రార్థన చేసి లేకపోతే ఆమెను ముట్టి స్వస్థపరచమని యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు అన్నాడు, తప్పనిసరిగా నేను నీ ఇంటికి వస్తాను అని యేసు అతనికి మాట ఇచ్చడం మనం చూసాం. అయితే యేసు ప్రభు వస్తున్న సమయానికి మరి మధ్యదారిలోకి వారికి ఒక కబురు వచ్చింది. ఆ కబురు ఏంటంటే, అయ్యా నీ కుమార్తె మరణించింది కాబట్టి నువ్వు బోధకుడిని ఇబ్బంది పెట్టొద్దు, ఆయన పంపించి వేయమని చెప్పి ఆయనకు కబురు వచ్చినప్పుడు అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నువ్వు విశ్వాసం ఉంచు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి విశ్వాసంతో యేసు ప్రభుని మరణించినటువంటి తన కుమార్తె ఇంటికి తీసుకుని వచ్చాడు. మరి యేసు వచ్చే సమయానికి ఆ ఇల్లంతా కూడా ఏడ్చువారితోనూ గొల్లు చేయవారితోనూ నిండిపోయి ఉన్నది. యేసు ప్రభు లోపలికి అడుగు పెట్టడానికి స్థలం లేదు. అప్పుడు యేసు ప్రభు అన్నారు, స్థలం ఇయ్యండి. మరి ఆ పరిస్థితుల్లో చాలాసార్లు మన జీవితాల్లో కూడా కొన్ని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. మనం క్రైస్తవ జీవితాన్ని జీవించే సమయంలో, వివాహాల సమయంలో కానివ్వండి, మరి ఎవరైనా మన కుటుంబంలో విశ్వసించిన వారు మరణించిన సమయంలో కానివ్వండి, లేకపోతే పుట్టినరోజు కార్యక్రమాలు కానివ్వండి, అన్నప్రాసన కార్యక్రమాలు కానివ్వండి, మన బంధువులు స్నేహితులు వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు మరి సంఘంలో అప్పుడు దాకా విశ్వాసులుగా చలామణి అయిన వాళ్ళు, మా సంఘంలో వీళ్ళు చాలా బలమైన విశ్వాసం అండి, దేవుని కొరకు గొప్ప త్యాగంతో నిలబడతారని చెప్పేవాళ్ళు అందరూ అక్కడ ఎగిరిపోతారు. మొన్నటి దినం నేను ఒక పాస్టర్ గారి మనవడి యొక్క అన్నప్రాసన కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అయితే వాక్యం అంతా చెప్పాం, బాగానే ఉంది. అయితే ఇప్పుడు అన్నాన్ని ముట్టించే సమయం వచ్చినప్పుడు, అన్నం పెట్టే సమయానికి వచ్చేసరికి ఏం జరిగిందంటే, మరి ఆ పాస్టర్ గారి మనవడు, అంటే ఆయన పాస్టర్ గారి సొంత కుమారుడు కాదు, ఆయన పాస్టర్ గారి తమ్ముడు కొడుకు అనమాట ఆయన. ఇప్పుడు ఆ కోడలేమో విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. సరే, ఆ అమ్మాయి యేసు ప్రభువుని అంగీకరించింది, మరి పెళ్లి చేశారు, పిల్లోడు పుట్టాడు ఇప్పుడు. అయితే ఆ అమ్మాయి తాలూకా వాళ్ళు ఇంకా రక్షణ పొందలేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏమంటారు, సహజంగా దైవ సేవకులంగా మేము అన్నప్రాసన కార్యక్రమానికి వెళ్ళాము అనుకోండి, మేమే ప్రార్థన చేసి మేమే ముందు పెట్టేస్తాం. ఇక అక్కడ అమ్మమ్మ లేదు, తాతయ్య లేదు, మేనమామ లేరు, వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఆ పద్ధతి క్రైస్తవ పద్ధతి కాదు, ఆ పద్ధతి విగ్రహారాధన పద్ధతి. అయితే ఏం జరిగింది, నేను అన్నం పెట్టడానికి వచ్చేసరికి ఆ అమ్మాయి తాలూకు వాళ్ళు ఎవరో లెగ్స్ అంటున్నారు, బంగారంతో పెట్టాలి ముందు అన్నారు. ఆమె బంగారంతో పెట్టాలన్నారు. మరి బంగారం ఏం చేయాలి, ఉంగరమో చెవుతో ఒకటి లాగి ఎవరిదో ఉంగరం లాగిచ్చారు. పాస్టర్ గారు ఈ ఉంగరంతో పెట్టండి అన్నారు. నేను అప్పుడు అన్నాను, ఈ ఉంగరం తీసి వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చి నువ్వే పెట్టుకో, మాకు సంబంధం లేదు, చేసుకో అని చెప్పి నేను పక్కకు తొలగేశాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు కుటుంబ సభ్యులు దేనికో ఒక దానికి సిద్ధపడాలి. దేనికి సిద్ధపడాలి? ఇప్పుడు ఒక పూట వచ్చిన బంధువుల కొరకు వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు తందాన అన్నట్టుగా ఇది ఆడతామా? లేదంటే మీరు నోరు మూసుకోండి, మేము యేసు ప్రభుని అంగీకరించాము, మేము దేవుని కొరకు నిలబడతాము, దేవుని వాక్యం ఎలా చెప్తే అలాగా, దేవుని సేవకుడు ఎలా చెప్తాలో మేము చేస్తాం తప్ప మీ సిద్ధాంతాలు మేము చేయమని చెప్పి వారు నిలబడవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే వచ్చిన వారిని యేసు ప్రభు తోసివేయడు. ఆమేన్. యేసు ప్రభు అక్కడికి వచ్చి ఎవడరా ఇక్కడ ఉన్నాడు అని చెప్పి వాళ్ళందరినీ క్లియర్ చేసి లోపలికి వెళ్ళాల. ఆ బాధ్యత ఇంటి యజమానుడికి అప్పచెప్పాడు. నువ్వు ఖాళీ చేయి ఇల్లు, అప్పుడు నేను లోపలికి వస్తాను. హల్లెలూయా. నేను ఆ ఉంగరాన్ని, ఆ యొక్క బాధ్యతను వాళ్ళకి అప్పచెప్పేస్తాను. ఎందుకని? అది నేను లాక్కోజేయి, నేను పాస్టర్నాయా, ఎవడరా మీరు మాట్లాడేది, మీరు నోరు మూసుకోండి, ఉంగరం అక్కడ పడేయండి, పోండి, ఇష్టం లేని వాళ్ళందరూ వెళ్ళిపోండి అంటానికి నాకు హక్కు లేదు. ఆమె ఆ పని ఎవరు చేయాలి? ఇంటి వాళ్ళు చేయాలి. యేసు ప్రభు కూడా అదే అన్నాడు, నువ్వు నాకు స్థలం ఇవ్వు, అప్పుడు నేను ఏం చేస్తాను చూపిస్తాను. అప్పుడు ఆ ఇంటి యజమానుడు ఏం చేశాడంటే, ఏడ్చే వారిని, గొల్లు చేసే వారిని, వారందరినీ కూడా ఇంటిలో నుంచి వెలుపలికి పంపించేశాడు.
బహుశా వెనక పంపించడం అంటే మాటలు కాదు. ఆమె బైబిల్ గ్రంథంలో చాలా కార్యాలు రాయబడి ఉన్నాయి, కానీ దాని పక్కన జరిగినటువంటి ఉపకార్యాలు అక్కడ రాయబడలేదు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఒక వ్యక్తిని వ్యక్తిని పంపించేసామనుకోండి, నేను ఇందాక చెప్పినట్టుగా ఆ ఉంగరంతో పెట్టడానికి వీల్లేదని పంపిస్తే వాళ్ళ అమ్మమ్మ మేనమామలు అందరూ కూడా వస్తారే, ఇలా అయిపోయింది అనుకుంటున్నావా, జీవితం చాలా కాలం ఉంది, రేపు పొద్దుంటే పాస్టర్ వచ్చి పెడతాడా, వాళ్ళ తాత వచ్చి పెడతాడా, రేపు వాళ్ళు చూస్తారా వీళ్ళు చూస్తారా, రోగం వస్తే రుష్టాన్ని వాళ్ళు కేకలు వేయటం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఆయన కూడా వాళ్ళ బయటికి ఎలగొట్టే సమయానికి వాళ్ళు కూడా అనొచ్చారు, అబ్బాయి మేము వెళ్ళిపోతే ఎవడరా ఏడ్చేది, రేపు గొయ్యి ఎవడ తెస్తాడు, రేపు అవయస్వాకాయలు జోలు ఎవడేస్తాడు, లేకపోతే రేపు నీ తద్దినానికి ఎవడొస్తాడు, ఏమేమి అన్నారో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం జరిగింది, యేసు ప్రభు స్థలం ఏమన్నాడు, ఆ ఇంటి యజమాని ఏం చేశాడంటే ఇల్లంతటిని క్లియర్ చేసేసి యేసు ప్రభుకు స్థలం ఇచ్చాడు. అప్పుడు యేసు ప్రభు ఆ ఇంటి లోపలికి వెళ్ళాడు. అయితే యేసు ప్రభు ఆ కార్యాన్ని బహిరంగంగా జరిగించలేదు. ఆమె యేసు ప్రభు ఆ కార్యాన్ని బహిరంగంగా జరిగించలేదు. ఎందుకంటే మనిషి దేవుడు బహిరంగంగా జరిగించినా నమ్మరో, రహస్యంగా జరిగించినా నమ్మడం, నమ్మని వాడికి ఎలా జరిగించినా నమ్మడో, నమ్మేవాడికి మాత్రం జరగక ముందే దాన్ని నమ్ముతాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు అన్న విధానంలో దేవుడు కార్యం చేయడు. అయితే ఇల్లు ముయ్యబడింది. యేసు ప్రభు తల్లిదండ్రులను తాను ప్రేమించిన శిష్యుల్లో 3 మాత్రమే లోపలికి తీసుకుని వెళ్ళాడు. యేసు ప్రభు లోపలికి తీసుకుని వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయబెట్టుకుని అమ్మ లెమ్మని అనగానే ఆ చిన్నది లేచింది. ఆ అమ్మాయి లేవగానే తల్లిదండ్రులను పిలిచాడు. పిలిచి అన్నాడు, ఈ అమ్మాయికి మీరు వెంటనే ఆహారాన్ని ఇవ్వండి అని చెప్పాడు. అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమైంది? బ్రతికింది. ఆ అమ్మాయి ఏమైందండి? బ్రతికింది అని మనం అనుకుంటున్నాం. కానీ సహజంగా ఇప్పుడు ఆ సంఘటన గురించి ప్రజలు ఎలా వ్యాఖ్యానిస్తారు? ఈ లోకంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంఘటన గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారు. మన తెలుగులో సుమారుగా 5-6 వార్తాపత్రికలు ఉన్నాయి. ఒక కార్యం జరిగింది అనుకోండి, 5 పత్రికలు చదవండి, 5 పత్రికలు ఒక రకంగా రాయి. మొన్న ఒక సినిమా యాక్టర్ చచ్చిపోయింది. ఆ దేశంలో ఉన్న పోలీసులు అన్నారు గుండెపోటు వచ్చి ఆ తొట్టులో పడిపోవటం వల్ల మునిగి చనిపోయిందని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఈరోజు ఒక పేపర్లో న్యూస్ ఏంటంటే, ఒక పోలీస్ ఆఫీసర్ అంట ఆ ఉన్న హోటల్ దగ్గరికి వెళ్ళి ఆమె ఏ హోటల్ గదిలో చచ్చిపోయిందో పక్క గదిలో దిగి ఆమె ఎలా స్నానం చేసిందో, ఆ స్నానం చేసినప్పుడు ఎలా తొట్లో పడిందో, ఈయన కూడా అలాగే తొట్లో పడి అవన్నీ పరిశీలన చేసి అన్నాడంట, మరి ఇది హత్య అని అనటానికి కూడా ఆధారాలు ఉన్నాయని చెప్పాడంట. కాబట్టి అది హత్య లేకపోతే మరణమా లేకపోతే ఏంటి అనేది ఎప్పటికీ తేలదు. అది తేలద్దండి, తేలదు. అలాగే ఇప్పుడు ఏం జరిగింది? యాయీరు కుమార్తె అనారోగ్యంతో ఉందని అన్నారు. ప్రజలందరికీ తెలుసు అనారోగ్యంతో ఉందని. ఇక ఎంతో కాలం బ్రతకదన్నారని ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు. ఇంటికి తీసుకొచ్చారు. ఆ అమ్మాయి ప్రాణం పోయింది కాబట్టి ప్రజలందరూ కూడా కూడుకున్నారు. ఆ అమ్మాయి యొక్క అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది. అలాంటి సమయంలో ఇప్పుడు ఎవరో నజరేయుడైన యేసు అనేటువంటి ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన ఇప్పుడు ఆ గదిలోనికి వెళ్ళాడు. ఆ పిల్లను బ్రతికించానని చెప్తున్నాడు. మరి అసలు ఆ అమ్మాయి నిజంగా చనిపోవటం నిజమేనా లేకపోతే సొహదప్పి కోల్పోయిందా? ఎందుకంటే మన దేశంలో కూడా ఆచారాలు ఉన్నాయి. చనిపోయిన తర్వాత 3-4 రోజుల తర్వాత అంత్యక్రియలకు తీసుకెళ్ళినా 3 సార్లు ఆపి మరి చెవి దగ్గర కేకేసి పిలుస్తారు. ఎందుకని ఒకవేళ ఏమైనా ఉంటే ఒకవేళ వీడు బ్రతుకు వస్తాడేమోనని. పూర్వపు రోజుల్లో మనిషి చనిపోయాడో లేదో తెలిసే అవకాశాలు తక్కువగా ఉన్న రోజుల్లో అవి పనికొచ్చినాయేమో కానీ ఇప్పుడు అది లేదు. అయితే ఇప్పుడు ప్రజలు దాని గురించి అనేక వాద వివాదాలు జరుగుతున్నాయి. కొంతమంది అంటున్నారు అదేం జరగలేదు, ఆ అమ్మాయి ఏదో స్పృహ కోల్పోయి ఉంటుంది, అనారోగ్యంగా ఉంది కాబట్టి, నీరసంలో ఉంది కాబట్టి, ఏదో కోమాలో ఉంది, లేకపోతే చచ్చిన మనిషి బ్రతికి రావటం మనం ఎక్కడైనా చూసామా, ఎక్కడైనా మనం విన్నామా, అది ఎప్పుడైనా మన కళ్ళ ముందు జరిగిందా? ఒకవేళ యేసు ఏమన్నా గొప్పోడా, ఆయన మొన్నటిదాకా వడ్రంగం పనిచేస్తున్నాడు కాదా, వాళ్ళ అమ్మ ఎలాంటిదో మనకు తెలియదా, వాళ్ళ తండ్రి ఎలాంటివాడు మనకు తెలియదా, వాళ్ళ కుటుంబం ఎలాంటిదో మనకు తెలియదా అని రకరకాల వ్యాఖ్యానాలు జరుగుతూ ఉన్నాయి.
ఈ రోజు కూడా మీరు గమనించినట్లయితే యేసు ప్రభు శిలువ మీద మరణించాడా మరణించలేదా అని చెప్పి కూడా క్రైస్తవుల మధ్య లేకపోతే అనేకుల మధ్య అది ఒక వివాదాస్పదమైన అంశంగా ఉంది. చాలా మంది అంటారు, కొంతమంది ముస్లిమ్స్ అన్నారు, ఏమంటున్నారంటే యేసు ప్రభు చనిపోలేదండి, ఆయన స్పృహదకి కోల్పోతే ఆయనంట సమాధిలో పెట్టి ఆయుర్వేద మందులు పూసి ఆయన బ్రతికించారంట. ఆయన తిన్న దెబ్బల్లో 10% దీన్ని ఎవరినైనా బతకమనండి. ఆమె ఆయుర్వేద మందులతో బతికిస్తారో ఇంగ్లీష్ మందులతో బ్రతికిస్తారు. ఆయన మీద తల మీద పెట్టిన ముళ్ళ కిరీటం తెచ్చి ఒక నెత్తి మీద సుత్తుతో అన్ని ముళ్ళు దిగేటట్టు కొట్టండి, ఇంకేం అక్కర్లా, వాడు బ్రతుకుతాడండి? వాడు బ్రతికే అవకాశమే లేదు. కానీ ఎందుకు ప్రజలు సందేహిస్తున్నారంటే దేవుని యొక్క ప్రతి కార్యాన్ని సందేహించటం మనిషి యొక్క నైజం. అది ఆమేన్. దేవుడు ఏ కార్యం చేసినా దాన్ని అడ్డగించి మాట్లాడటం మానవుడి యొక్క స్వభావం. అది ఏదైనా తోటలో నుంచి జరుగుతూనే ఉంది, ఎప్పటి నుంచి అది అలాగే కొనసాగుతుంది. ఆ దురాత్మ అలాగే పనిచేస్తూ ఉంది. ఇప్పుడు యేసు ఆ కార్యం చేశాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరి నిజంగా ఒక ప్రాంతంలో ఒక చనిపోయిన వ్యక్తిని గన ఎవరన్నా బ్రతికించారనుకోండి, ఆ మనిషిని ఊరంతా కూడా దేవుడి కింద కొలిసేస్తారు సహజంగా. అవునండి, కొలవాలి. ఇప్పుడు గంటలోనంట ఒక పాము అంట ఒక చోటకు వచ్చి కదలలేదంట. అది ఏం చేసినా కదలలేదు. వెంటనే అది ఒక దేవత వెలిసిందని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో, మహారాష్ట్ర నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, మరి తెలంగాణ నుంచి, అనేక ప్రాంతాల నుంచి ప్రజలు అక్కడికి వచ్చేసి ఆ పూజలు చేయటం మొదలుపెట్టారండి. ఎందుకంటే ఆ కార్యం జరిగేటప్పుడు అక్కడ సువార్త సభల్లో బోధించడానికి నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి ఊర్లో ఎప్పుడు చూడనటువంటి కార్లు కనపడ్డాయి, రోడ్డుకు అటు ఇటు కిలోమీటర్ల దూరం కనపడ్డాయి. అక్కడ పాస్టర్ గారిని అడిగా, ఏంటి సార్ ఎంత హడావుడిగా ఉందంటే, ఒక పాము వచ్చిందండి, ఆ పాము కదలలేదు, ఎటు కదలలేదు, తోలినా పోవట్లేదు, అందుకని దాన్ని దేవత అని చెప్పేసి మరి ప్రజలందరూ కూడా దాన్ని ఆరాధించడం మొదలు పెట్టేశారన్నారు. రాష్ట్రాల నుంచి దాన్ని చూడటానికి వచ్చారు. తర్వాత ఒక పేపర్లో పడిన ఆర్టికల్ కూడా నాకు చూపించారు. అది మరి అన్ని ప్రముఖ భాషల్లో కూడా ఆ న్యూస్ వేయటం జరిగింది. తర్వాత ఇప్పుడు ఆ పాము చనిపోయింది, అయినా ఒక పెద్ద దేవాలయం కట్టేశారు, ఒక దేవస్థానం కట్టేశారు, దానికి ఒక కమిటీ ఏర్పడిపోయింది. ఇక సంవత్సరాల జాతరలో తీర్థాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక యాగవేకం ఏంటి, పాము కదలకపోతేనే ఎంత విచిత్రం జనాలకి. మరి చచ్చిన మనిషిని లేపితే ఎంతమంది ఆయన దగ్గరికి రావాలి అసలు? ఆమె మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఆ కార్యం చేస్తున్నప్పుడు, దేవుడు చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపుతున్నప్పుడు, దేవుడు ఒక రోగిని స్వస్థపరుస్తున్నప్పుడు, ఈ లోకంలో ఏ మానవుడు తీలేనటువంటి పాపపు భారాన్ని నేను తీస్తాను అని ఆయన చెప్పినప్పుడు, నువ్వు పొందవలసిన శిక్షను నేను పొందాను, నా యందు నువ్వు విశ్వాసం ఉంచితే చాలు, నేను నిత్య జీవానికి చేరుస్తానని యేసు ప్రభు చెబితే ఎంతమంది నిజానికి ఆయన వెనకబడాలంటే, ఈ ప్రపంచంలో ఒక్క మనిషి కూడా ఎక్కడా మిగలకుండా వాడు యేసు దగ్గరికే రావాలి. రేపు పొద్దుంటే పట్టు చీర 50 రూపాయలకి అన్నారనుకోండి, ఇంటిలో ఒక్క మనిషి కనపడరు. ఆమె కనపడతారండి? కనపడరు. ఎందుకని? సేల్స్ పెడతారు అప్పుడప్పుడు, 5% డిస్కౌంట్, 10% డిస్కౌంట్ అనగానే రెక్కలు కట్టుకుని వాలిపోతారు. కానీ చచ్చిన మనిషిని తిరిగి లేపితే ఏం జరిగింది అక్కడ? మనం చదివిన వచనం ఏం చెప్తుందంటే, యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చారంట. అంటే చచ్చినోడిని తిరిగి లేపితే ఆ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 2. ఆమె నిజానికి ఆ ఊరు పక్కన ఉన్నటువంటి ఆ మండలంలో ఉన్న గ్రామాలు, తాలూకా, జిల్లా, రాష్ట్రాలు ఆయన్ని వెంబడించాలి అసలు. కానీ ఎంతమంది వెంబడించారు? 2 గుడ్డివారే ఆయన వెనకాల వచ్చారు. అంటే అర్థం ఏంటంటే, ఆ జరిగిన కార్యాన్ని 2 నమ్మారు. ఆమేన్. యేసు ప్రభు సమాధిలో పాతి పెట్టబడ్డాడు, ఆడ 3వ దినం తిరిగి లేచాడు.
ఆయన ఈ లోకంలో 500 మంది కంటే ఎక్కువ మందికి ఆయన కనిపించాడు. 40 రోజులు వారితో సంచరించాడు. ఆయన ఆరోహణమయ్యాడు. కానీ దానిని ఇంకా ప్రజలు నమ్మట్లేదు. ఇంకా ప్రజలు ఎదుట దేవుడు అనేక అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు. అయినా ప్రజలు దాన్ని నమ్మలేకపోతున్నారు. కానీ ఇంకా శాస్త్రాన్ని నమ్ముతారు, ఇంకా లోకాన్ని నమ్ముతారు, ఇంకా మూఢనమ్మకాన్ని నమ్ముతారు, ఇంకేదేదో నమ్ముతారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మన మధ్య జరిగిస్తున్న కార్యాలను చూసి నువ్వు దేన్ని నమ్ముతున్నావు? ఈరోజు నువ్వు చుట్టూ జరిగే పరిస్థితులను నమ్ముతున్నావా, లేకపోతే దేవుని వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నావా? దేవుడు ప్రతి తరంలోను, ప్రతి కాలంలోను, ప్రతి వ్యక్తి ఎదుట ఒక కార్యాన్ని జరిగించినప్పుడు ఒక్కొక్క వ్యక్తి యొక్క స్పందన ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ నీ స్పందన ఎలా ఉన్నది అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకులు ఆయన గురించి రకరకాలుగా అనుకున్నారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు ఆయన అన్నారు బెయల్జెబూబు అన్నారు, దయ్యములు పట్టిన వాడు అన్నాడు, అక్రమ సంతానం అన్నారు, కొంతమంది ప్రవక్తలు అన్నారు, కొంతమంది ఇర్మియా అన్నారు, కొంతమంది యెషయా అన్నారు, మరి కొంతమంది మరొక మాట అన్నారు. కానీ యేసు ప్రభు పేతురుతో అంటున్నాడు, నువ్వేమంటున్నావు? చాలాసార్లు ఒక్కొక్కసారి అయ్యగారు మీ గురించి ఆడట్టు అన్నాడండి, ఈడట్టు అన్నాడు అని అంటారు. అసలు మరణం ఏంటంటే అవన్నీ ఈడి మాటలే. ఆమె అవన్నీ ఎవరి మాటలండి? వీళ్ళ మాటలే. కానీ వీళ్ళ మాటలో మంచి అయితే వీడి పేరు వేసుకుంటాడు, చెడైతే ఇంకొకటి పేరు పెడతాడు. యేసు ప్రభు అంటున్నాడు, నువ్వేమంటున్నావు? ఇక్కడ మనం గమనించినట్లయితే అంత గొప్ప కార్యం జరిగితే 2 వ్యక్తులు మాత్రమే ఆయన వెంట వెళ్ళారు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నిజంగా యేసుని వెంబడిస్తున్నావా లేదా? నువ్వు నిజంగా యేసు కార్యాన్ని, యేసు యొక్క వాక్యాన్ని విశ్వసిస్తున్నావా లేదా అనేది నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏదో దేవునితో మేము నడుస్తున్నామంటే ఈరోజు చాలా కార్యాలు, దేవుని పేరట జరగని కార్యాలన్నీ కూడా దేవుని పేరటే జరిగిపోతున్నాయి. అంటే బైబిల్ చెప్పని కార్యాలు ఏదో ప్రార్థనతో సాగి చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం తీసుకుని ఆ దేవుణ్ణి మనం వెంబడించినప్పుడు మాత్రమే మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. అప్పుడైతే ఆ 2 గుడ్డివారు ఆయన వెనక వెళ్ళారు. ఆ గుడ్డివారు ఆయన వెనక వెళుతూ దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. చాలాసార్లు దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళలో పరీక్ష చేద్దామని వచ్చేవాళ్ళే ఎక్కువ. దేవుణ్ణి పరీక్ష చేయడానికి రావద్దు. దేవుణ్ణి పరీక్ష చేయడానికి వస్తే నీకేం దొరకదు. ఒకవేళ నువ్వు అలాంటి విశ్వాసం నీలో లేకపోతే యాకోబు పత్రిక చెప్తుంది, నువ్వు దేవుని దగ్గర ఏదైనా దొరుకుతుందని నువ్వు అసలు ఆశించొద్దు. ఎందుకంటే అవిశ్వసించిన వాడి యొక్క జీవితంలో ఏ కార్యం కూడా జరగదు. అంత గొప్ప కార్యం వారి ఎదురు జరిగినప్పుడు విచారకరమైన విషయం ఏంటంటే 2 వ్యక్తులు మాత్రమే, 2 గుడ్డివారు మాత్రమే వాళ్ళు విని ఆయన యందు విశ్వాసం ఉంచారు. కానీ మిగిలిన వారు కళ్ళారా చూసిన వాళ్ళు కూడా ఆయన చేసిన కార్యాన్ని నమ్మలేకపోయారు. బహుశా ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పిన వాళ్ళు కానీ, ఆ అమ్మాయి యొక్క అంత్యక్రియలు చేయడానికి పెట్టెని చేపించమని పంపించిన వాళ్ళు కానీ, లేకపోతే గొల్లు చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ, ఆ అమ్మాయి యొక్క శవాన్ని చూసిన వాళ్ళు కానీ, ఆ అమ్మాయి తిరిగి బ్రతికినప్పుడు చనిపోయిన ఈమెను దేవుడు బ్రతికించాడని, ఆయన రక్షకుడని, ఆయన విమోచకుడని, ఆయన పునరుద్ధానమును జీవము కలిగిన దేవుడని మిగిలిన వారు, చూసిన వారు విశ్వసించలేకపోయారు. కానీ ఇలా జరిగిందంట, ప్రజలు అనేక రకాలుగా అనుకుంటున్నారు అన్న మాటలు విన్నటువంటి 2 గుడ్డివారు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడించడం జరిగింది. వారు కేకలు వేస్తున్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు. అయితే వాళ్ళు అరవగానే యేసు ప్రభు కళ్ళిచ్చాడు అనుకోండి. వాళ్ళు పరీక్ష చేయడానికి వచ్చారో, విశ్వాసంతో వచ్చారో అది మనకి బయలుపడదు. అంటే వాళ్ళకి స్వస్థత జరిగినా, వాళ్ళకి విశ్వాసం ఉన్నా, రాబోయే తరాల్లో మనకి ఆ విశ్వాసంతో ముందుకు ఎలా సాగాలో మనకు అర్థం కాదు. అందుకే యేసు ప్రభు వాళ్ళకి ఏం జవాబు ఇవ్వాలా, ఆయన వెళ్ళిపోయాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, బహుశా నేను ఇందాక మొదటి రోజు చెప్పాను ఒకసారి, నువ్వు అనుకున్న కార్యం వెంటనే జరగకపోతే ముందే సందేహాలు వచ్చేస్తాయి. వాళ్ళు కేకలు వేసినప్పుడు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించి అన్నప్పుడు ఆయన మాట్లాడుకొని వెళ్ళిపోయినప్పుడు మిగిలిన వాళ్ళు ఏమంటారు? ఆ వాళ్ళైతే ఏమనుకోవచ్చు, అరే జనాలు చెప్పింది నిజమే అయ్యి ఉంటుంది,
నిజంగా చచ్చినోడు బతికిచ్చినోడు అయితే వచ్చి దగ్గరికన్నా వచ్చి ప్రార్థన చేయాలి. ఇవాళ కాదు ఇంకో ఫలానా సమయం రండి అని చెప్పాలి, లేకపోతే మా కళ్ళు తెరవాలి. ఈడేం మాట్లాడకుండా వెళ్ళిపోయాడంటే ఇతని పన్నాగాలు, ఇతని వేషం బయటపడిపోయి ఉంటుందని వాళ్ళు అనుకోవాలి. కానీ వాళ్ళు అనుకోవాలి. యేసు జవాబు ఇవ్వకపోయినా, యేసు మాట్లాడకపోయినా, యేసు స్పందించకపోయినా వారు అలాగే ఆయన వెనక వెళతానే ఉన్నారు. చివరికి ఏమైంది? ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళి ఒక ఇంట ప్రవేశించారు. ఒక ఇంట ప్రవేశించినప్పుడు వారు కూడా ఆ ఇంటికి వెళ్ళిపోయారు. చాలాసార్లు దేవుని దగ్గరికి రావాలంటే మనిషి స్వాగత సత్కారాలు కోరుతున్నాడు, ఆహ్వానించాలి. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరు ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా నువ్వు దేవుని దగ్గరికి రావాలి. ఎందుకంటే నీ కొరకు నువ్వు దేవుని దగ్గరికి రావాలి. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు యేసు ఏ ఇంటనున్నాడో ఆ ఇంటలోనికి ప్రవేశించారు. అంటే ఆయన విడిచిపెట్టట్లేదు. ఆయన ఎంత దూరం వెళ్ళినా, ఆయన స్పందించకపోయినా, ఆయన జవాబు ఇవ్వకపోయినా వారు ఆయనతోనే నడుస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు నడుస్తున్నావా? ఈరోజు జనాలు లెక్కలు పెట్టేశారు. ఇన్ని వారాలు చేయి ప్రార్థన తగ్గిపోద్ది, అన్ని వారాలు అవగానే ఆడు ఎక్కడో ఉంటాడు ఇక్కడ. లేకపోతే ఇన్ని రోజులు చేయి, ఇన్ని గంటలు చేయి. అందుకే దావీదు అంటాడు, దేవా నువ్వే నా రక్షణాధారము, నీవు తప్ప వేరే ఆధారం నాకు లేదు. అంటే ఆయన ఏమన్నాడు? దేవా ఎప్పటికైనా నువ్వే చేయాలి, నువ్వు చేయకపోతే నాకు ఇంకొక మార్గం లేదు. చాలాసార్లు ఒక్కోసారి మాకు ఫోన్ చేసి, జాషువా గారు మరి పలానా తారీఖు మాకు రావాలండి మీటింగ్ అన్నారనుకోండి. మేము ఒక్కసారి బ్రదర్ కొంచెం బిజీగా ఉన్నట్టు చూద్దాం అన్నప్పుడు వాళ్ళు అంటారు, అవును సార్ ఆల్రెడీ ప్రేమ్ కుమార్ గారికి కూడా చెప్పాము, మరి మీరు ఓకే అంటే మిమ్మల్ని, లేకపోతే అంటే అర్థం ఏంటారు? అబ్బాయి నువ్వు నాటకాలు ఏమవుతుంది, నువ్వు కాకపోతే మాకు ఇంకో స్పీకర్ దొరకడానా? లేకపోతే ఈ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్కి వెళ్ళినట్టు, ఈ ప్రాంతం కాకపోతే ఇంకొక ప్రాంతానికి వెళ్ళినట్టు, ఇక్కడ సీట్ రాకపోతే కర్ణాటకలో డబ్బులు గడి చదివించినట్టు, లేకపోతే ఇంకొక దేశానికి పంపించినట్టు కాదు. దావీదు అంటున్నాడు, నీవే నాకు రక్షణాధారం, నేను నిన్నే నమ్మి నీ దగ్గరికి వచ్చాను. నువ్వు చేస్తావో చెయ్యవో ఎప్పటికన్నా చెయ్యి, కానీ నువ్వే చేసి తీరాలి. అది పట్టుదల. అలాంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అంతే తప్ప నేను 10 రోజులు ప్రార్థన చేస్తా, తగ్గితే తగ్గుతే, తగ్గకపోతే మంత్రాల దగ్గరికి వెళ్తా, లేకపోతే ఇంకొక పని చేస్తా, లోకంలో కలిసిపోతానంటే పో. అసలు 10 రోజులు కూడా దియ్యాలో వెళ్ళిపో. ఆమేన్. ఎందుకంటే నీలాంటి వాడి చేత తన సమయాన్ని వ్యర్థం చేసుకోవటం దేవునికి ఇష్టం లేదు. ఆయన ఎవరి జీవితంలో చేస్తాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితంలో మాత్రమే ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. వారు ఆయన వెంబడించారు. నువ్వు ఈరోజు వెంబడిస్తున్నావా? చిన్న సమస్య వస్తే ఆగిపోతారు, చిన్న ఇబ్బంది వస్తే ఆగిపోతారు, చిన్న కలత వస్తే ఆగిపోతారు, అనుకున్నది జరగకపోతే ఆగిపోతారు. అందరూ భక్తిపరులే, అందరూ భక్తిపరులే. నాకు తెలిసిన ఒక మంచి సహోదరు ఉంది, మంచి విశ్వాసరాలని. ఆమె చాలా పెద్ద లేరు, ఇప్పుడు ప్రభునందు నిద్రించారు. ఆమె చాలా మంచి విశ్వాసరాలని ఆమె ఘనంగా చెప్పుకునేది. ఆమె గురించి వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా చాలా ఘనంగా చెప్పుకునేవాళ్ళు. ఆమె గురించి వాళ్ళ పాస్టర్ గారు, వాళ్ళ బంధువులు, చుట్టుపక్కల అందరూ ఏమో మంచి ప్రార్థనా పర్రాలండి, పట్టుదలగా దేవుని సన్నిధిలో పోరాడి ప్రార్థన చేస్తుంది, ఏం ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని చెప్పేవాళ్ళు. అయితే ఒక సంఘటన జరిగింది. ఏంటి ఒక సంఘటన అంటే, ఆమెకు ఒక కుమార్తె ఉంది, ఆమె అక్కగారికి ఒక కుమార్తె ఉంది. ఇద్దరు కుమార్తెలకి పెళ్ళిళ్ళు అయినాయి. 15 సంవత్సరాలు అయినా ఇద్దరికి పిల్లలు పుట్టలేదు. ఎన్నో హాస్పిటల్ తిరిగారు, ఎన్నో ప్రార్థన చేయించుకున్నారు, ఎన్నో ఉపవాసాలు చేశారు, కానీ పిల్లలు పుట్ల. సరే చివరికి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు విసిగిపోయారు. మనం ఎంత ప్రార్థన పరులమి, మనం ఎంతకాలం ప్రార్థన చేస్తే ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు, ఇప్పుడు మన సొంత కుమార్తెలకే సంతానం కలగలేదు. కాబట్టి వాళ్ళు ఆలోచించి వారు ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఏంటంటే, ఆ సంఘం అంతా కూడా కలిసి ప్రతిరోజు మరి సాయంత్రం పూట ఇన్ని గంటలు ప్రార్థన చేయాలని చెప్పి ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళ సంఘాలు నిర్ణయించుకుని ఆ ఇద్దరు పిల్లల కోసం ప్రార్థన చేయటం ప్రారంభించారు. 1 నెల గడిచింది, 2 నెలలు గడిచినాయి, 3 నెలలు గడిచినాయి. ఒకసారి ఇప్పుడు వెళ్ళాను నేను,
వెళ్ళినప్పుడు జాషువా నేను ప్రార్థన చేస్తున్నాం, చెల్లెళ్ళకి ఇద్దరికి గర్భవతులు అయితే మీరు కూడా ప్రార్థన చేయండి, మీ సంఘాల్లో ప్రార్థన చేయండి అన్నారు. తప్పనిసరిగానండి అని మేము చెప్పాం. కొంతకాలం అయిపోయిన తర్వాత ఒకసారి ఎందుకు ఆమె దర్శించడానికి వెళ్తే ఇక ఆమె నోట్లో నుంచి మాటలు రావట్లా, ఆమె చాలా దుమదుమలాడుతుంది. దేవుడు లేడు, దెయ్యం లేదు, అసలు దేవుడికి ఏంటంటో మాట్లాడారు. అమ్మ ఏమైంది సిస్టర్ ఆంటీ గారు, ఏంటి ఎట్లా మాట్లాడుతున్నామంటే ఏంటండి అసలు దేవుడికి లెక్కపత్రం ఉండదు. అసలు మా అక్క కూతురికి వెంటనే 4 నెలలకు గర్భవతి అయింది, నా కూతురు ఇంకా గర్భవతి అవ్వలేదు. అసలు ఏంటి దేవుడు, నేను భక్తి పర్రాలా మా అక్క భక్తి పర్రాలా? మా అక్క కంటే నేను ఎక్కువ ఉపవాసం ఉంటాను, మా అక్క కంటే నేను ఎక్కువ కానుకలు ఇస్తాను, మా అక్క కంటే నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను. మరి మా అమ్మాయికి పిల్లలు పుట్టకుండా మా అక్క పిల్లలు పుడతాం ఏంటి? ఆమెకు చాలా కోపం వచ్చేసి దేవుడి మీద కోపం వచ్చేసింది ఆమెకి. అంటే నేను అన్నాను, ఆంటీ గారు అదేంటండి అసలు, అట్లీస్ట్ మీ అక్కగారి కుమార్తె అయిన గర్భవతి అయినందుకు నువ్వు సంతోషించాలి, మనం చేసే ప్రార్థన ఫలిస్తుంది. ఇప్పుడు మా అక్కగారి కుమార్తె అయిపోయింది, ఆమె గర్భవతి అయింది కాబట్టి ఆమె జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని నా కూతురు జీవితంలో కూడా చేయగలడని చెప్పి వాళ్ళు వీళ్ళు కూడా మీ అమ్మాయి కొరకు ప్రార్థన చేయటం మానేసి ఆయన మీద దెబ్బలాడితే ఏమైనా ఉపయోగం ఉందా? అంటే వాళ్ళ భక్తి ఏంటో తెలిసిపోతుంది. అంటే అడిగినవన్నీ ఇస్తే మంచివాడు, అవ్వకపోతే చెడ్డోడు. ఏ రోజు ఇవ్వకపోతే ఆ రోజే చెడ్డోడు. అలాంటి విశ్వాసంతో దేవునితో నువ్వు ఎంతో కాలం నడవలేవు. అలాంటి విశ్వాసం కలిగిన, అలాంటి నమ్మకాలు కలిగిన వ్యక్తి ఆటంకాలను అతను ఎదుర్కోలేడు. అలాంటి వ్యక్తి పరలోక రాజ్యం వరకు చేరే వరకు ఆయన వెనక నడవలేడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే యేసు వెనకే నడిచారు. ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళని ప్రశ్నిస్తాడు, ఈ పని నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా? ప్రియులారా, నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో ముందు ఆపి, నువ్వు దేనినైతే దేవుని దగ్గర అడుగుతున్నావో అది దేవుడు నీ జీవితంలో చేయగలడని ముందు నీవు విశ్వసిస్తున్నావా లేదా అనే దాన్ని చూసుకో. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. ఏదైనా నీ జీవితంలో జరగట్లేదంటే తప్పు దేవుని దగ్గర లేదు, నీ దగ్గరే ఉంది. అది నీ పాపం కావచ్చు, అది నీ అవిశ్వాసం కావచ్చు, దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోవటం కావచ్చు. నేను అడుగుతున్నాడు, ఈ పని నేను చేయగలనని నీవు నమ్ముచున్నావా? ఒకసారి యేసు ప్రభు దగ్గరికి చాంద్ర రోగం కలిగిన ఒక పిల్లవాడిని తీసుకొచ్చారు. ఆ పిల్లవాడిని తీసుకొచ్చే సమయానికి ఏం జరిగిందంటే యేసు ప్రభు అక్కడ లేరు. యేసు ప్రభు తన శిష్యుల్లో 3 తీసుకుని రూపాంతర పర్వతం మీదకి వెళ్ళారు. అయితే వచ్చిన వాళ్ళ కోసం మిగిలిన శిష్యులు ప్రార్థన చేశారు. అయితే ఆ దెయ్యం ఆ పిల్లవాడిని విడిచిపెట్టలేదు. వాళ్ళు ఎన్నోసార్లు ప్రార్థన చేశారు, కానీ ఆ పిల్లవాడికి విమోచన దొరకలేదు. ఆ పిల్లవాడి తండ్రి విసిగిపోయాడు. ఏంటో యేసు ప్రభు దగ్గరికి వెళ్తే కార్యాలు జరుగుతాయంట. ఆయన శిష్యులు కూడా ప్రార్థన చేస్తే కుష్ఠరోగులకి స్వస్థత కలిగిందంట. ఆయన శిష్యులు కూడా కుంటివారికి కాళ్ళు ఇచ్చారంట. ఆయన శిష్యులు కూడా ప్రార్థన చేసినప్పుడు గుడ్డివారి కన్నులు తెరవబడ్డాయని చెప్పారు. ఇప్పుడు వస్తే ఏమీ చేయలేకపోతున్నారని చెప్పి వాడిని విసిగిపోయాడు. ఆ సమయంలో యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. ఏం జరిగిందంటే ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నా పిల్లవాడికి జబ్బు ఉంది, వీడికి మూర్ఛ వ్యాధి ఉంది, చాంద్ర రోగం. ఈ రోగం పడినప్పుడల్లా వీడి నీళ్లలోని అగ్నిలో పడిపోతా ఉంటున్నాడు. వీడు మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఏదో నీ శిష్యులు బాగు చేస్తారని, నువ్వేదో బాగు చేస్తారని ఎవడో చెప్తే వచ్చావు ఇక్కడికి. నీ శిష్యులు ఎంతసేపు ప్రార్థన చేసిన అలాగాల, నీ వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయి. లాస్ట్గా అయితే అవుద్దు, లేకపోతే వచ్చిన దారిని పోతాం. లాస్ట్ బస్ తొందరగా వెళ్ళాలి, లేకపోతే ఇది పోయి మళ్ళీ రాత్రి అంతా రైల్వే స్టేషన్లో పడుకోవాలి. మేము చేసేది ఏదో టప్పటప్ప 2 నిమిషాలు ఆటో ఇటు తేడో పేడో దించిపోయారు. యేసు ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే. హల్లెలూయా. ఆయన చేయగలడో లేదు అనేది నువ్వు టెస్ట్ చేయటం కాదు, అది నువ్వు పొందుకోగలవో లేదు అనేదాన్ని ఆయన పరిశీలిస్తున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా నేను నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయమన్నాడు. నిజానికి యేసు ప్రభు స్వస్థపరిచింది పిల్లవాడిని కాదు, తండ్రిని స్వస్థపరిచాడు. ఆ వ్యక్తికి విశ్వాసం లేదు, ఆ వ్యక్తి విశ్వాసాన్ని కోల్పోయాడు. కారణం ఏంటంటే పరిస్థితులను బట్టి, ఆ శిష్యులలో శక్తి లేకపోవటాన్ని బట్టి. ఈరోజు కూడా యేసు ప్రభు యొక్క నామం దూషించబడటానికి గల కారణం క్రైస్తవులే సగం. ఆమేన్. సమస్య యేసుక్రీస్తుతో కాదు,
యేసుక్రీస్తు యొక్క శిష్యులతో సమస్య శిష్యులదైతే చివరికి నింద ఎవరి మీద పడింది? యేసు మీద పడింది. యేసు ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇప్పుడు యేసు ప్రభు ప్రశ్నిస్తున్నాడు ఆయన, మీ జీవితాల్లో కూడా మీరు అనేక సమస్యలతో ఉంటారు. నిజమే, సమస్యలు లేని, అవసరతలు లేని వ్యక్తి ఎవరు ఉండరు. ప్రతి వ్యక్తి ఒక పోరాటాన్ని ఎదుర్కొంటున్నాడు. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక పోరాటం ఉంది. పోరాటం లేని వ్యక్తులు ఇక్కడ ఎవరో కూడా ఉంది. పోరాటం లేని వ్యక్తులు ఒకే ఒక చోట ఉంటారు. ఎక్కడుంటారు తెలుసా? ఎక్కడ దొరుకుతారు పోరాటం లేని వ్యక్తులు? ఎక్కడ దొరుకుతారంటే మీ ఊరికి శ్మశానం ఎటు పక్కన చెప్పండి, అక్కడ దొరుకుతారు. వాళ్ళకి ఏ పోరాటం లేదు, వాళ్ళకి ఏ బాధ లేదు. కానీ బ్రతుకున్న ప్రతి వాడు ఒక పోరాటంలో ఉన్నాడు. ప్రతి వ్యక్తి ఒక అవసరతలో ఉన్నాడు. ప్రతి వ్యక్తి ఒక ఇబ్బందిలో ఉన్నాడు. అయితే వాటిని తీర్చగలిగిన వాడు దేవుడు మాత్రమే. అయితే ఆ దేవుడి నుంచి ఇది ఎలా పొందుకోవాలి? దాన్ని, ఆ మార్గాన్ని ఎలా పొందుకోవాలంటే ఆయన దాన్ని నీ జీవితంలో చేయగలడని నీవు నమ్మి విశ్వసించి అప్పుడు ఆయన అడుగు, అప్పుడు ఆయన నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. అందుకే ప్రభువు చెప్తున్నాడు, ఆయన చిత్త ప్రకారం మన మీద అడిగినను ఆయన దానిని మనకు అనుగ్రహించిననే ధైర్యం మనం కలిగి ఉంటాం. నువ్వు ఏది అడుగుతున్నావో నువ్వు అడిగేదాని చిత్తమై ఉండాలి. నువ్వు విశ్వాసంతో అడగాలి, నువ్వు అడిగేదాని చిత్తమై ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ కార్యం నీ జీవితంలో కలుగుతుందనే ధైర్యాన్ని నువ్వు కలిగి ఉంటావు. యేసు ప్రభు వ్యక్తిని అడిగాడు, ఈ పని నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా? నమ్మట్లేదని ఎవడంటాడండి అసలు? అసలు ఎవరైనా సరే లేచి మాకు విశ్వాసం తక్కువగా ఉందని ఎవరైనా చెప్తారండి? మేము అప్పుడప్పుడు తప్పిపోతున్నామని ఎవరైనా చెప్తారా? ఏదో సాక్ష్యాలు చెప్తారు, అది వేరే విషయం. అది కొన్ని సగం దొంగ సాక్ష్యాలే ఉంటాయి. పేరుకు సజీవ సాక్ష్యాలే కానీ ఆ సజీవ సాక్ష్యాలు సగం దొంగ సాక్ష్యాలు. అందుకే ఏం జరగట్లా. యేసు ప్రభు ఆయన ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి మీరేం జవాబు చెప్తారు? నమ్ముతున్నామంటే నమ్ముతున్నాను అంటారు. నమ్ముతున్నామంటే నమ్ముతున్నారు. ఎట్లాగ ఒక అమ్మాయి మెడిసిన్ సీట్కి అప్లై చేసింది, ప్రార్థన చేస్తుందంట సంఘం అంతా, ప్రభు పలానా అమ్మాయికి మెడిసిన్ సీటు రావాలి అని. వెంటనే దేవుడు ఆ పాస్టర్ గారికి చెప్పాడు, బాబు మీ ప్రేయర్స్ ఎక్కువ చేసి వేస్ట్ చేసుకోమాకండి మీ సమయం, ఆ అమ్మాయికి మెడిసిన్ సీట్ రాదు పోమన్నాడు. అప్పుడు ఆ అమ్మాయిని పిలిచాడంట పాస్టర్ గారు, అమ్మ ఏంటి నీ కోసం మెడిసిన్ సీట్ కోసం మేమందరం ప్రార్థన చేస్తుంటే దేవుడు నీకు సీట్ రాదు అంటున్నాడు, అసలు నువ్వు ప్రార్థన సీటు వస్తుందని నమ్ముతున్నావా లేదా అన్నాడంట. ఆ అమ్మాయి ఏంటంటే నమ్ముతున్నాను అన్నాడు. సరే నమ్ముతున్నాను అన్నట్టు చేసేది ఏం లేదు, రేపు పొద్దుండే మరలా సంఘం అంతా ప్రార్థన చేద్దాం అన్నప్పుడు ఆయన అందంట, అయ్యగారు మరి రేపు నేను రావటానికి కుదరదండి ప్రార్థనకి, మీరందరూ ప్రార్థన చేయండి నా కోసం అన్నాను. ఆయన అన్నాడంటే, అదేంటి తల్లి అసలు నీకు సీటు రావాలని మేమందరం కడుపులు మార్చుకుని మేము ప్రార్థన చేస్తుంటే నువ్వు రాకపోవటం ఏంటి అవునంట. ఒకవేళ మెడిసిన్ రాకపోతే పీజీలో చేరదామని కర్ణాటకలో అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్తున్నానండి అన్నాను. ఇప్పుడు ఆ అమ్మాయికి విశ్వాసం ఉందా? లేదు. కానీ విశ్వాసం లేదు అని మాత్రం ఆమె ఒప్పుకోదు. కానీ ఈ వ్యక్తుల్ని వేసి అడిగాడు, మీరు నమ్ముతున్నారా? వాళ్ళు అన్నారు మేము నమ్ముతున్నామన్నారు. అప్పుడు యేసు ప్రభు తెలివిగా ఒక మాట చెప్పాడు, వాళ్ళ కళ్ళ మీద చేతులుంచి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. ఆమె ఆయన కూడా తెలివిగా జవాబిచ్చాడు. ఆయన కూడా చాలాసార్లు దేవుడిని నిన్ను అవమానపరచడండి. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని ఆత్మ ఎప్పుడు నిన్ను సిగ్గుపరచు. మిగతా మనుషుల్లాగా రే నువ్వు అప్పుడు చేయలేదారా, ఎట్లా చేయలేదారా, నువ్వు అట్టంటోడు కదా, నువ్వు ఎట్టంటోడు కదరా అని నిన్ను ఎప్పుడూ అవమానపరచు. ఒకరిని కించపరిచే ఆత్మ, ఒకరిని తగ్గించే ఆత్మ, ఒకరిని 10 మందిలో నవ్వులు పాలు చేసే ఆత్మ, అది దేవుని ఆత్మ కాదు. హల్లెలూయా. చాలాసార్లు క్రైస్తవులకు ఒక అలవాటు ఏంటంటే ఇక్కడున్న ఎవడో ఒకరిని ఏదో ఒక రకంగా నవ్వులు పాలు చేయాలి, వాడిని కించపరచాలి. కానీ గుర్తుపెట్టుకోండి, అది యేసు క్రీస్తు యొక్క ఆత్మ కాదు. యేసు ప్రభు తండ్రితో కూడా అరే పనికి మనలోడా, నీకు విశ్వాసం లేకుండా నన్ను అంటావారా, నేను ఎన్ని కార్యాలు చేస్తే చూడలేదని తండ్రిని అవమానపరచరా.
కానీ అన్నాడు, నువ్వు నమ్మితే ఈ కార్యం జరుగుతుంది అన్నాడు. ఈ వ్యక్తులు కూడా, ఎరా మీకు విశ్వాసం లేదు కదా, మీరు అట్లాంటి వాళ్ళు కదా అని అనలా, లేకపోతే విశ్వాసం ఉందని అనలా. కానీ ఏమన్నాడంటే, వీళ్ళకి చూపు రావాలని కూడా అనలా. కళ్ళ మీద చేతులు పెట్టాడు. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడ్డాయి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో ఏది జరుగుతుందో, జరిగే ప్రతిదానికి నీ విశ్వాసమే కారణమై ఉన్నది. నువ్వేది నమ్మితే నీ బ్రతుకులో అదే జరుగుతుంది. నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు. ఈరోజు దేవుని దగ్గరికి ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావో చెప్పొద్దు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావో చెప్పొద్దు, కానీ విశ్వాసంతో చేస్తున్నావో లేదో చెప్పు. నువ్వు విశ్వాసంతో చేసినప్పుడు మాత్రమే నీ చొప్పునే నీ జీవితంలో జరుగుతుంది. ఈరోజు దేవుడు ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు ఎలా చేస్తాడు కార్యాన్ని, ఎలా చేస్తాడంటే అతని నమ్మిక చొప్పున మాత్రమే చేస్తాడు. నేను 2 కార్యాల మీదట చూపించి నేను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యం దగ్గరికి వెళ్తున్నాం, వస్తున్నాం, లేకపోతే ఏదో ప్రార్థన చేసేస్తున్నాం అంటే ఉపయోగం లేదు. ఏదో నోటుకు వచ్చిన 4 మాటలు మాట్లాడి వెళ్ళటం కాదు. నువ్వు బైబిల్ చదువుతున్నావంటే ఆ బైబిల్లో ఏం మాట్లాడుతున్నాడో దేవుడు నువ్వు వినాలి. దేవుడు ఏం మాట్లాడాడో విన్న తర్వాత నువ్వు దాన్ని గ్రహించాలి. గ్రహించిన తర్వాత దాన్ని విశ్వసించాలి. విశ్వసించిన తర్వాత దాని ప్రకారం నువ్వు చేయాలి. మన వాళ్ళకి ఒక మాట అలవాటు, అంటే ఈ ఏరియాలో అలా పలుకుతారు నాకు తెలియదు, కానీ ఊరికి ఏంటంటే ఊరికి ఏరా ఎందుకు సెంటర్కి ఎందుకు వెళ్ళి వచ్చామన్నావు అనుకో, ఏమంటాడు? ఏమంటారండి అక్కడ? ఇక్కడ ఏ పదం వాడతారు? ఉత్తినే అంటారా? ఊరికి ఎవరు మాట్లాడట్లేదు, అర్థమై మాట్లాడట్లేదు, అర్థం కాక మాట్లాడట్లేదు. 2 సార్లు ఒకే రకమైన స్పందన వస్తుంది. ఆమె ఏంట్రా అంటే ఊరికినే. ఏనా ఇప్పుడు దాకా మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారంటే ఆ ఊరినే మాట్లాడుకుంటున్నామండి. ఊరికినే ఏం చేయమాకండి. ఆమె అది అన్ని పాపాల కంటే భయంకరమైన పాపం. అన్ని పాపాల కంటే భయంకరమైన పాపం. దాన్ని వివరించడానికి సమయం లేదు, కానీ ఒకసారి ఒక అతను పుస్తకం చదువుతున్నాడండి. వాడు పుస్తకం చదువుతుంది, ఇంకొక వ్యక్తి వచ్చి ఏం చదువుతున్నావు పుస్తకం అన్నాడు. ఏం చేస్తున్నావు అంటే పుస్తకం చదువుతున్నావు అన్నాడండి. ఆ వ్యక్తి ఆయన ప్రశ్న వేశాడంట, ఆ పుస్తకం చదివావు కదా, ఆ చదివిన దాని వల్ల నువ్వేం తెలుసుకున్నావు, నీ జీవితంలో ఏం మార్చుకోవాలనుకున్నావు, నీ జీవితంలో కొత్తగా ఏం చేయాలనుకున్నావు అని అడిగాడు. ఇన్ని ఉంటాయా? ఏదో చదువుతున్నాను ఊరికినే. అందుకే మన దేశంలో అందరూ ఊరికినే ఎంబీఏలు, ఊరికినే ఎంబీబీఎస్లు, ఊరికినే ఎంబీఏలు చదివి ఖాళీగా ఊరికినే తిరుగుతున్నారు. మన దేశం నుంచి, భారతదేశం నుంచి ఇంజనీరింగ్ క్యాండిడేట్లు వెళ్ళారంటే ఇతర దేశాల్లో 10th తప్పినోడుకున్న విలువ కూడా లేదు. ఎందుకని మనోళ్ళు ఊరికినే చదువుకున్నారు. ఆమె ఏం చదివారమ్మా? అంత ఊరికినే. యారా ఎంఏ ఎందుకు చదువుతున్నారంటే ఖాళీగా ఉన్నానంట, ఊరికినే చదివేస్తున్నారు. ఈ ఎంబీఏ ఎందుకు చదువుతుందంటే ఊరికినే. అన్నీ ఊరికినే. అది చెప్పేవాడు చెప్పడు, వినేవాడు వినడం. చదివేది ఏమీ లేదు. తర్వాత చేయడానికి ఎవరికి రాదు. ఇంకెందుకు? ఇలా కాదు కావాల్సింది. నువ్వు ప్రార్థనకు వచ్చావంటే నీ ప్రార్థన కరెక్ట్గా దేవునికి వినబడాలి. దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలి. నువ్వు పాట పాడేవంటే ఆ పాట దేవుని నామాన్ని గణపరిచేదై ఉండాలి. నీ దేవుని వాక్యాన్ని విన్నావంటే ఆ వాక్యం నీ జీవితంలో కార్యాన్ని జరిగించాలి. నువ్వు ఒక మనిషితో మాట్లాడేవంటే ఆ మాటకు ఒక అర్థం ఉండాలి. నువ్వు ఒక పని చేసావంటే దానికి ఒక క్రమం ఉండాలి, దానికి ఒక ప్రయోజనం ఉండాలి. దేవుడు దేన్ని ఊరికే చేయలేదు. ఆమె దేవుడు దేన్ని ఉట్టిగా చేయలేదు. ఏ దేవుడు దేన్ని ఉత్తుగా చేయలే. ప్రతి వస్తువుకి దాని విలువ దానికి ఉన్నది. ఇంకా సైన్స్ కొన్ని 100 సంవత్సరాలుగా ప్రతి వస్తువు యొక్క విలువను కనుగొంటానే ఉంది. దేవుడు దేన్ని ఉచితంగా చేయలా, ఒట్టిగా చేయలా, ప్రయోజనం లేకుండా దేన్ని చేయలా. నువ్వు కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. గత 2 రాత్రుల వాక్యాలు అన్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఏం చేశారు నాకు తెలియదు. మీరేం చేయకపోతే ఆ 2 రాత్రులు
మీ జీవితంలో వృధా. ఈ రోజు కూడా వాక్యం విన్న తర్వాత, ఈ రోజే కాదు, నువ్వు ప్రతిసారి బైబిల్ తెరిచిన ప్రతిసారి దేవుని మాటను వినగలగాలి. నువ్వు బైబిల్ మూసిన తర్వాత నువ్వు ఏదైతే దేవుడు నీతో చెప్పాడో దాన్ని విశ్వాసంతో చేసే క్రియలు నీలోకి రావాలి. లేకపోతే నువ్వు బైబిల్ చదివిన సమయం వృధా. ఏదో ఉత్త పుణ్యానికి వచ్చి వెళ్ళొద్దు. వాక్యం జీవం కలిగింది. దేవుడు జీవం కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆయన చూసే దేవుడై ఉన్నాడు. ఆయన నీకు జవాబు చెప్పినప్పుడు ఆ జవాబుకి నీ స్పందన కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తుల మీద నేను పెడతాను. మీ జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు చూసుకోండి. మనందరికీ మోషే తెలుసు. మోషే జన్మించిన విధానాన్ని మనం చూసినప్పుడు, మోషే జన్మించే సమయానికి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఒకప్పుడు వాళ్ళు యోసేపు యొక్క బంధువులుగా, యోసేపు యొక్క రక్త సంబంధికులుగా ఒక ఉన్నతమైనటువంటి దశను ఐగుప్తు దేశంలో వాళ్ళు అనుభవించారు. అయితే ఒక్కనొక సమయం వచ్చింది, యోసేపుని ఎరగని రాజు ఐగుప్తు దేశానికి ఫరోగా దిగొచ్చాడు. అప్పుడు ఇశ్రాయేలును చూసి అతడు భయపడిపోయాడు. ప్రియులారా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, లోకం నీతో ఎంత స్నేహం చేసినా ఒక రోజుకి లోకం నీలో శత్రువునే చూస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకుని. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం మాత్రమే. అయితే ఈరోజు క్రైస్తవులు పరలోక రాజ్యానికి వెళ్ళాలి, ఆయన రాకడ సమీపంగా ఉన్నదనే సంగతిని మర్చిపోయి లోకంతో స్నేహం చేయటం మొదలు పెడుతున్నారు ఈ కాలం. అయితే ఒకానొక సమయం వచ్చింది, యోసేపుని ఎరగని ఫరో అధికారంలోనికి వచ్చాడు. ఆ యొక్క ఇశ్రాయేలులందరినీ కూడా హింసించడం ప్రారంభించాడు. ఇశ్రాయేలు యొక్క సంతానాన్ని కొద్దిగా చేయాలనుకున్నాడు. మగ పిల్లలందరినీ చంపివేయండి అని ఆ యొక్క మంత్రస్వాములకు ఆయన ఆజ్ఞాపించినప్పుడు మంత్రస్వాములు దేవునికి భయపడి, ఎవరికి భయపడ్డారండి? దేవునికి భయపడేవి మగ బిడ్డలందరినీ బ్రతకనిచ్చారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అందును బట్టి మంత్రస్వాములను, వారి కుటుంబాన్ని, వారి పిల్లలను, వారి పిల్లల పిల్లలను, వారి వంశమంతటిని దేవుడు ఆశీర్వదించాడు. ప్రియులారా, దైవ భయం కలిగి జీవించండి. దేవుని కార్యాల విషయంలో, దేవుని సేవకుల విషయంలో, దేవుని బిడ్డల విషయంలో మేలు చేయండి. అప్పుడు దేవుడు మీకు మాత్రమే కాదు, మీ వంశాన్ని కూడా మీరు ఆశీర్వదిస్తాడు దేవుడు. అయితే అలాంటి పరిస్థితుల మీద రాజుగారికి అర్థమైంది, ఈ మంత్రస్వాములు మరి వీళ్ళు నాకు అన్యాయం చేశారు, నేను చెప్పిన మాట వీరు వినలేదని చెప్పి ఆయన ఇంకొక పన్నాగాని పన్నాడు. ఏంటంటే, పుట్టిన ప్రతి మగ బిడ్డను కూడా నైలు నదిలో పారవేయండి అని చెప్పాడు. నైలు నది మరి మొసళ్ళకి, అనగా క్రోకోడైల్స్కి అది నివాస స్థలం. అందులో కన్నా పిల్లలు వేస్తే వాళ్ళు చచ్చిపోతారు, అవి తినేస్తాయి. అయితే కొంతకాలానికి ఏం జరిగింది, అలాంటి పరిస్థితుల మధ్య మోషే జన్మించాడు. మోషే పుట్టినప్పుడు అతడు సుందరంగా ఉండటం చూసి, సుందరుడై ఉండటం చూసి ఆయన తల్లిదండ్రులు 3 నెలలు ఆ బిడ్డను కాపాడారంట. మరి ఎంత కష్టపడి కాపాడారు నాకు తెలియదు, కానీ 3 నెలలు కాపాడారు. ఇంకా పిల్లవాడిని కాపాడటం వారి వల్ల కాలేదు. ఇంకా తల్లి అనుకున్నది, ఎలా అయినా సరే మరి ఇంక కాపాడలేము, దేవుడే వీడిని కాపాడాలి అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, ఆయన తల్లి మరొక జమ్ము పెట్టెను తీసుకుని దాని కీలు పూసి ఆ పిల్లవాడిని ఆ జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ పెట్టె మరేదో కాదు కానీ యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈరోజు మన బిడ్డలను మనం లోకంలో గమనించినప్పుడు నైలు నదిలో ఉన్నటువంటి ఆ యొక్క మొసళ్ళ కంటే కూడా బహు భయంకరమైనటువంటి మొసళ్ళు, లేకపోతే ప్రమాదకరమైనటువంటి జీవులు ఈ యొక్క బిడ్డల యొక్క జీవితాన్ని నాశనం చేయటానికి పొంచి ఉన్నాయి. ఎటు చూసినా ప్రమాదమే. చివరికి చెప్పాలంటే ఈరోజు ఇంట్లో కూడా భద్రత లేని బహు భయంకరమైన తరాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు సొంత ఇంట్లలో కూడా రక్షణ లేదు. మరి ఎక్కడ రక్షణ? వాటన్నిటి మధ్య
మరణము మధ్య నిన్ను కాపాడేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ రోజు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారి అగ్నిగుండములో పడవేయబడినప్పుడు, ఆ మంట 7 రెట్లుగా చేయబడినప్పుడు, వారిని పడవేసిన వారు సైతము దాని వేడికే కాలి చనిపోయినప్పుడు, వీరు అదే అగ్నిగుండంలో పడినా సరే వారు సజీవులుగా నిలబడ్డారంటే కారణం ఏంటంటే 4వ వాడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నాడు. ఆ రోజు మోషే రక్షకుడిగా జన్మించాడు. తల్లిదండ్రులు గుర్తించారు, ఈ మోషే మా ప్రజల్ని విమోచిస్తాడు, ఎలాగని బంధకాల నుంచి కాపాడుతాడు. అయితే ఆ రక్షకుడు వెనకాల అసలైన రక్షకుడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని అంటాడు, నా ప్రజల మొర విని వారిని విమోచించడానికి నేను దిగివచ్చాను. ఆయన ప్రయాణం చేస్తున్నాడు. అలా ఆ పెట్టి ప్రయాణం చేసి ఎవరికి దొరికిందంటే, ఎవరైతే ఆ బిడ్డను చంపమని ఆజ్ఞాపించారో అదే ఫరో యొక్క కుమార్తెకు దొరికింది. ఆ కుమార్తెకి దొరికినప్పుడు తల్లికి బిడ్డను చూడగానే తెలిసిపోద్ది ఆ కుమార్తెకి. ఎందుకంటే ఐగుప్తు దేశంలో నైలు నదిలో మగపిల్లలు శరీరాలు కానీ మగపిల్లలు కానీ తేలి ఆడుతున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా హెబ్రీల పిల్లలు అయి ఉంటారు. వేరొక పిల్లవాడు అయి ఉండే అవకాశం లేదు. అయితే ఆ పిల్లవాడిని చూసింది, ఆ పిల్లవాడు హెబ్రీయుడని గుర్తించింది. కానీ ఆ పిల్లవాడు సుందరుడై ఉండటం వలన, దేవుని కృప ఆ పిల్లవాడి మీద ఉండటం వలన ఆమె యొక్క హృదయంలో దయ కలిగింది ఆమెకి. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని చిత్తంలో ఉంటే, దేవుని మార్గంలో ఉంటే, నీ శత్రువులు కూడా నీకు సహాయం అయ్యేటట్టుగా దేవుడు చేస్తాడు. అలా కాకుండా దేవుడికి వ్యతిరేకంగా నువ్వు తిరిగావంటే, దేవుని యొక్క ఆజ్ఞలకు నువ్వు వ్యతిరేకంగా తిరిగావంటే, నీ సొంత రక్త సంబంధిలే నిన్ను అసహించుకునేటట్టు చేస్తాడు. అక్కడేం జరిగిందంటే, శత్రువే ఆ బిడ్డ మీద దయ చూపింది. దయ చూపటం మాత్రమే కాదు, ఆ బిడ్డను తీసుకుంది, ఆ బిడ్డకు పోషణ ఇచ్చింది, తల్లిని పిలిపించింది. ఆ కథ అంతా మీకు తెలుసు, సమయం లేదు అదంతా చెప్పడానికి. అయితే చివరికి ఏమయ్యాడు? మోషే పెరిగి పెద్దవాడయ్యాడు. మోషే ఐగుప్తు విద్యలన్నిటిలో, సకల విద్యలన్నిటిలో నిష్ణాతుడయ్యాడు. ఆయన వంటి యోధుడు మరి ఎవడు కూడా లేడు. చరిత్ర ఏం చెప్తుందంటే, మోషే గొప్ప సైన్యాధిపతి, గొప్ప నాయకుడు, గొప్ప ఆర్కిటెక్ట్. అంత గొప్ప వ్యక్తిగా ఉండి ఆ చుట్టుపక్కల ఉన్న అనేక దేశాలను జయించి వాటన్నిటిని కూడా ఐగుప్తు సామ్రాజ్యంలో కలిపి గొప్ప బలమైన సామ్రాజ్యానికి ఐగుప్తు సామ్రాజ్యాన్ని చేశాడు. అయితే ఒకరోజు ఆయనకు తెలిసింది తాను హెబ్రీయుడని. దేవుడు ఆయన పుట్టింపజేసింది ఆ హెబ్రీలను ఆ ఐగుప్తు దేశంలో నుంచి విడిపించడానికని. ఇప్పుడేం చేయాలి? ఆయన ఒక ఆలోచన చేశాడు. అతడు సైన్యాధిపతి కాబట్టి తనకున్న బలాన్ని బట్టి, తనకున్న శక్తిని బట్టి, తనకున్న ప్రభావాన్ని బట్టి ఎలాగైనా నేను ఇశ్రాయేల్ విడిపించగలను అనుకున్నాడు. ఒకరోజు ఒక హెబ్రీయుడిని ఐగుప్తుడు కొడతా ఉంటే ఐగుప్తుడిని చంపి వాడిని పాతి పెట్టాడు. రెండో రోజు ఇద్దరు ఐగుప్తులు కొట్టుకుంటున్నారు. అప్పుడు ఇద్దరు ఇశ్రాయేలు కొట్టుకుంటున్నప్పుడు ఆయన వెళ్ళి అంటున్నాడు, ఏమయ్య మీరిద్దరు ఇశ్రాయేలీలు, మీరిద్దరు హెబ్రీలు, ఎందుకు మీరు అన్నదమ్ములు ఏంటి మీరు కొట్టుకుంటున్నారంటే, వాళ్ళలో ఒకటి అంటున్నాడే, ఆ ఐగుప్తుని చేసి చంపినట్టు మమ్మల్ని కూడా చంపుదాం అనుకున్నావా? సమస్య ఏంటంటే చాలాసార్లు ప్రజలు బంధకాల్లో ఉండి ఏడుస్తూ ఉంటారు, విమోచకుని కోసం కనిపెడతా ఉంటారు. కానీ విమోచకుడు వచ్చినప్పుడు మాత్రం ఆడి మీద తిరగబడతారు. ఆమె అది ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా, ఏ సంస్కృతిలోనైనా అది సహజంగా జరిగే విషయం. అయితే దాన్ని నేను వివరించను, ఆ మాట ద్వారా అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. అందుకే చాలామంది వ్యక్తులు కూడా చివరికి ఏమైపోతారంటే, దోచబడే వారిని విడిపించడానికి బదులుగా దోచుకునే వాడితో కలిగితే కొంత డబ్బు అన్న కలిసిపోద్దని ఆడితో కలిసిపోతారు. ఆమె ఎందుకంటే బాధలు పడేవాడి దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా లోపల అవుతారు. అందుకని వాడేం చేస్తాడు, వీళ్ళతో మనం పడలేము కాబట్టి మన స్థానం ఏదో మనకు చిన్న అధికారం వచ్చింది, మన అధికారం అడ్డం పెట్టుకుని మన వరకు పైకి వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఎందుకని వీళ్ళకి ఏదైనా చెప్పినా వీళ్ళు అది వచ్చిన, అయ్యా మంచిదే, ఆ రోజు ఐగుప్తుడిని మౌడిని కాపాడావు, మాది తప్పు అయిపోయిందని అనకుండా ఏ వాళ్ళ చేద్దాం అనుకుంటున్నావా, రాజుగారికి చెప్తామన్నా. మోషే అనుకున్నాడు, అబ్బాయి వీళ్ళ విమోచించడం తర్వాత సంగతి, ఇప్పుడు నా ప్రాణానికే ఇక విమోచన
లేదు, నేను చచ్చిపోతానని చెప్పి, ఎలాగైనా నన్ను చంపేస్తాడని చెప్పి ఆయన అక్కడి నుంచి పారిపోయి మిద్యాన్ దేశానికి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన జరిగినప్పుడు మోషే వయసు 40 ఏళ్ళు. ఈ సంఘటన జరిగినప్పుడు మోషే వయసు ఎంత అండి? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అయిన తర్వాత ఈ 40 ఏళ్లలో జరిగిన చిన్న సంఘటన ఏంటంటే, అక్కడ మిద్యాను యాజకుని యొక్క కుమార్తెను ఆయన వివాహం చేసుకున్నాడు. 2 కుమారులు పుట్టారు. చక్కగా మాంగారు గొర్రెల్ని కాపలా కాసుకుంటా అడవిలో తిరుగుతున్నాడు. 40 ఏళ్ళు అయిపోయింది. చివరికి ఈయనకి యుద్ధ విద్యల సంగతి అంతా మర్చిపోయాడు. ఐగుప్తు యొక్క ఆ యొక్క ఘనతను మర్చిపోయాడు. ఐగుప్తు యొక్క హోదాని మర్చిపోయాడు. అన్నీ పోయినాయి. మనోడికి మిగిలింది గొర్రెలతో ఏం మాట్లాడతాడు? బా అంటాడు. దాంతో ఎక్కువ మాట్లాడే అవకాశం కూడా ఆయనకి లేదు. అడవిలో అట్ట 40 ఏళ్ళు కూర్చున్నాడు. అన్నీ పోయినాయి మనోడికి. ఇక ఆయన అనుకుంటున్నాడు, బహుశా అక్కడ కూర్చుని చావు కొరకు ఎదురు చూస్తూ ఉండొచ్చు మోషే. ఎందుకంటే ఆయన జీవితం పూర్తిగా విఫలమైపోయింది. ఎంత పూర్తిగా విఫలమైపోయిందంటే ఇక మోషే ఎందుకు పనికిరాడు. ఆ సమయంలో దేవుడు ఏం చేశాడంటే, ఒక మండుచున్న పొదలో మోషేకు ప్రత్యక్షమయ్యాడు. ఆ మండుచున్న పొదను చూశాడు మోషే. ఆ పొద మండుచున్నది కానీ ఆ పొద కాలిపోలేదు. అనగా ఆ చెట్టుకి మంట వచ్చింది కానీ ఆ కొమ్మలు కాలిపోవట్లేదు. ఒక చెట్టుకు నువ్వు మంట వేసావు అనుకోండి, కొంతసేపు మండి అది కాలిపోవాలి, అది కాలిపోలేదు. ఏంటి విచిత్రం అని చెప్పి మోషే అక్కడికి వెళ్ళాడు. చాలాసార్లు మానవుడికి వచ్చిన దరిద్రపు లక్షణం ఏంటంటే, బైబిల్లో ఏదైనా చెప్తే నమ్మలేడు. ఆమె ఈ మధ్య ఒక ఆయన బైబిల్లో ఉన్నదానికి చరిత్ర ఆధారాలు ఉన్నాయని ఒక పుస్తకం వేశాడు. ఆ పుస్తకంలో ఆయన ఏమంటాడంటే, ఆ రోజుల్లోనంటే అక్కడ కొన్ని చెట్లు ఉంటాయంట, ఆ చెట్లు అంట మండుతాయి అంట కానీ కాలిపోవంట. ఆమె ఏమండి, ఇన్నేళ్ల తర్వాత నీకు తెలిసింది ఆ కాలంలో మోషేకి తెలవదంట అట్లాంటి చెట్టు ఉందని. ఆమె వాక్యాన్ని వాక్యంగా నమ్మండి. అంతేగాని దాని చరిత్ర ఆధారంగానో సంస్కృతి ఆధారంగానో ఫిలాసఫీ ఆధారంగా నువ్వు తెలుసుకున్నావంటే యేసును మాత్రం నువ్వు చేరలేవు. అది మాత్రం గ్యారెంటీ. ఎందుకంటే నువ్వు నమ్మింది బైబిల్ కాదు, నువ్వు నమ్మింది వాక్యం కాదు, గ్రంథాలను. అలాంటి చెట్లు లేదు అసలు ఎక్కడ. ఏ చెట్టు అయినా మండితే అది కాలిపోద్ది అంతే. మీ ఊర్లో ఎప్పుడైనా ఒక ఇల్లు మండిపోయి కాలిపోకుండా అట్టగా ఉందండి? ఏ చెట్టు అయినా ఉందా? లేదు. మోషే అక్కడికి వెళ్ళాడు. ఏంటి వింత చూద్దామని వెళ్ళినప్పుడు ఇప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ మొదలుపెట్టాడు. మోషే, నా సమీపానికి రావద్దు, నీ చెప్పులు అక్కడ విడువు, ఇది పరిశుద్ధ స్థలం అని చెప్పాడు. మోషే చెప్పులు విడిచి ఆయన ఎదుట సాష్టాంగపడ్డాడు. నిజానికి ఒకప్పుడు మోషే ఇశ్రాయేలులందరినీ విమోచించగలను అని నమ్మకంతో ఉన్న వ్యక్తి. ఇప్పుడు నమ్మకం అంతా పోయింది. ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతుంటున్నాడు, నా ప్రజల మొర నేను విన్నాను, వారిని విమోచించడానికి నేను దిగవచ్చాను, నువ్వు వెళ్ళి నా ప్రజలను విమోచించని చెప్పినప్పుడు మోషే అంటున్నాడు, ప్రభువా నీ పేరేంటి? దేవుడు చెప్పాడు, నేను ఉన్నవాడను అనువాడనైనా. ప్రభువా నేను వెళ్ళి చెప్తాడు, నమ్మలేరు. అప్పుడే ప్రభు అన్నాడు, నీ చేతిలో ఉన్నదేంటి? కర్ర. ఆ కర్రని నేల మీద గిరాటేయమన్నాడు. మోషే కర్రను నేల మీద గిరాటేశాడు. అది కర్ర పాముగా మారిపోయింది. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ పామును పట్టుకో. మోషే పామును పట్టుకున్నాడు, ఆ పాము కర్రగా మారిపోయింది. ప్రభు అంటున్నాడు, దీనిని బట్టి వాడు నమ్ముతారు. హల్లెలూయా. నిజానికి మోషే జీవితాన్ని గమనిస్తే ఈరోజు మన జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు జరిగించాడు. ఆయన వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడు చేసిన కార్యాల కంటే కష్టాలే మనకు కనపడతాయి. ఆమె మనకి ఎప్పుడు బాధలే కనపడతాయి ఆశీర్వాదాల కంటే. అసలు మోషే పుట్టినప్పుడే చావలసినాడు, కానీ అద్భుతంగా 3 నెలలు ఒక బానిస ఇంట్లో బ్రతికాడు. అదే ఒక గొప్ప అద్భుతం. నైలు నదిలో అనేక మంది హెబ్రీ పిల్లలు చచ్చిపోయారు, కానీ మోషే ప్రాణాలతో బ్రతికాడు. అది ఆయన జీవితంలో జరిగిన ఒక అద్భుతం. అంత మాత్రమే కాదు, అసలు ఎవరైతే ఆయన చంపాలనుకుంటున్నారో అదే ఇంటిలో పెరిగి పెద్దవాడై ఆ ఇంటిలోనే యజమానుడిగా అవ్వబోయే అవకాశం ఆయనకు వచ్చింది. అది ఆయన జీవితంలో జరిగిన అద్భుతం. ఒక ఐగుప్తీయుని చంపిన వాడు బ్రతికే అవకాశం లేదు, కానీ ఒక ఐగుప్తీయుని చంపి కూడా 40 సంవత్సరాలు మోషే బ్రతికాడంటే అదొక అద్భుతం. ఈరోజు ప్రియులారా,
నీ జీవితంలో ఎదురయ్యే సమస్యల కంటే ముందు దేవుడు నీ జీవితంలో ఇంతవరకు జరిగించిన కార్యాలు చూడండి, అప్పుడు మీ విశ్వాసం పెరుగుతుంది. బాధలే చూస్తే బాధలే కనపడతాయి. ఇప్పుడు మోషే బాధలే చూస్తున్నాడు. ఆయన అన్నాడు, ప్రభువా అయినా నా మాట వినరు. ప్రభు అన్నాడు, నీ చేతిని చాపు అనగానే ఆయన చేతిని రొమ్ము మీద పెట్టమన్నాడు. ఆ రొమ్ము మీద పెట్టిన చేయి చాపినప్పుడు ఆ చెయ్యి కుష్ఠవ్యాధిగా వచ్చేసింది. మరలా ప్రభు అన్నాడు, ఆ చెయ్యి మరలా నీ రొమ్ము మీద పెట్టుకో. ఆయన చేతిని రొమ్ము మీద పెట్టి తీసినప్పుడు ఆ చెయ్యి మామూలుగా అయిపోయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళంటే వెళ్ళను, ఇప్పుడు నువ్వు వెళ్ళంటే వెళ్ళను. ప్రియులారా, అప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు ఏం చేస్తావంటే ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత నైలు నదిలో ఉన్న నీళ్ళని బయట పారిపోయి అది రక్తంగా మారుతుందని చెప్పాడు. మోషే అంటున్నాడు, ప్రభువా నేను మాట మాంద్యం కలిగిన వాడిని, మాట్లాడటం నాకు రాదు అన్నాడు. ఆమె చాలామంది ఆ వాక్యాన్ని చూసి ఏమంటారంటే మోషే నత్తోడు అంటారు. హల్లెలూయా, మోషే నత్తోడు. కానీ అపోస్తల కార్యాల్లో చూస్తే మోషే నత్తోడు కాదు, మాట యందు క్రియల యందు శక్తి గలవాడై ఉన్నాడని పౌలు గారు చెప్తున్నాడు, స్టెఫన్ చెప్తున్నాడు మోషే గురించి. కాబట్టి మోషే నత్తివాడు కాదు. కానీ ఏమైంది, 40 ఏళ్ళు అరణ్యంలో తిరిగి ఆయనకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం అంతా పూర్తిగా తెగజారిపోయింది. దేవుడు కనపడినా, మండుచున్న పొదలో కనపడినా, ఆ పొద మండుచు కాలిపోకపోయినా, ఆయన చేతిలో కర్ర పామైనా, పాము మరలా కర్ర అయినా, చెయ్యి కుష్ఠరోగం వచ్చినా, కుష్ఠరోగం తగ్గినా, ఎన్నన్నా చేయి, నేను మాత్రం నమ్మలేనండి. అది ఏడుపు క్రైస్తవులు. 10 మంది జీవితాలు చుట్టుపక్కల ఎవరికైనా స్వస్థత జరిగినా వాడికి అలా జరిగిందండి, ఆడికి కాబట్టి జరిగింది, నాకు జరగదు. ఎవరైనా మాకు చెప్పేది ఏంటంటే, ఏ దైవ సేవకుడికైనా, అయ్యగారు అందరి సంగతి వేరు, నా సంగతి వేరు. ఆమె అందరి సంగతి వేరు, మా సంగతి వేరు. వాళ్ళకి జరిగినాయి అంటే వాళ్ళకి జరుగుతాయి, మాది మాత్రం భయంకరమైన సమస్యలు. ఎవడైనా ఒకటే దేవునికి, సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయన, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కానీ మోషే ఏమంటున్నాడు, ప్రభువా నా వల్ల కాదు, నువ్వు ఎవరిని పంపుతావు వాడినే పంపాను. చివరికి దేవుడు అన్నాడు, దేవుని చిత్రంలో మోషేనే వెళ్ళాలి కాబట్టి దేవుడు ఏమన్నాడంటారు, అబ్బాయి నువ్వు మాట్లాడలేవు కానీ నువ్వు నోరు మూసుకో, నీకు ఒక పియ్యని పెడతానని చెప్పి అహరోను పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు, నీ నోటి మాటగా ఉంటాడు, కాబట్టి వెళ్ళు అనగానే ఇప్పుడు మోషే గారి పని అంతా ఏంటి అని నేను సరదాగా చెప్తా ఉంటా. నిజానికి మోషే 20 లక్షల సంఘానికి పాస్టర్ అవ్వాల్సినోడు. ఆమె ఇశ్రాయేలీయులు 20 లక్షల మంది బయటకు వచ్చారు. ఆ సంఘం అంతటికి ఎవరు పాస్టర్ అవ్వాలి? మోషే అవ్వాలి. కానీ మోషేకి ధైర్యం చాలు. అందుకు దేవుడు ఏం చేశాడంటే, అబ్బాయి నీ సంఘంలో ఒక మనిషిని పెడతాడు, ఒక అహరోను. ఇప్పుడు మోషే గారికి దేవుడు చెప్తాడు, మోషే వెళ్ళి ఎవరికి చెప్తాడు? అహరోనికి చెప్తాడు. అహరోను వెళ్ళి ఎవరికి చెప్తాడు? 20 లక్షల మంది చెప్తాడు. నిజానికి ఆ మాట ఎవరు చెప్పాలి? మోషేని చెప్పాలి. కానీ ఎందుకు చెప్పలేకపోయాడు? ఎన్ని జరిగినా ఎంతో కొంత సందేహం వదలదు, మనం వదులుద్దండి. మీరు ఎంతన్నా చెప్పండి, దేవుడు కనపడి చెప్పినా ఏదో ఒక సందేహాలు ఎత్తుతాం మనం. అందుకే మోషే ఎన్ని చేసినా ఆయనకి ఇంకో సహాయం లేకపోతే ఆయన అలగాలేకపోయాడు. ఈరోజు మీరు నమ్మాలి వాక్యాన్ని. నువ్వు నమ్మకపోతే నీ జీవితంలో కార్యం జరగదు. దేవుడు ఆయన ప్రవక్తగా నియమించాడు, ఆయన ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, కానీ ప్రజలతో ధైర్యంగా ఆయన మాట్లాడలేకపోయాడు. కారణం ఏంటంటే ఆయనకి నమ్మకం లేక. ఆ జబ్బు ఆయనతోనే వదల్లా. ఇశ్రాయేలీయులు వచ్చారు, ఇశ్రాయేలీయులు కాదేషు బర్నేయ దగ్గరికి వచ్చారు. ఇశ్రాయేలీయులు కాదేషు బర్నేయ దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మోషేతో చెప్పాడు, ఆ పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశాన్ని నేను మీకు ఇస్తానని చెప్పాను కదా, ఆ దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళమన్నప్పుడు 12 మంది గోత్రాల నుంచి 12 మంది గోత్ర ప్రధానులను మోషే పిలిపించి ఆ దేశాన్ని వేగు చూడటానికి పంపించాడు. ఆ 12 మంది ఆ దేశానికి వెళ్ళారు. 40 రోజులు ఆ దేశంలో సంచరించారు. 40 రోజులు ఆ దేశంలో సంచరించి ఒక పెద్ద అంజూరపు అడను ద్రాక్ష గెలను తీసుకొచ్చారంట. ఆ గెలను 2 మూసుకుంటూ వచ్చారు. వచ్చేసరికి సమాజ మందిరం అంతా ఎదురు చూస్తుంది, సర్వ సమాజం ఎదురు చూస్తుంది. అప్పుడు వాళ్ళలో 10 మంది లేచారు. అక్కడ కూడా 2 గుంపులు ఏర్పడ్డాయి. ఒక గుంపు లేచి అంటుంది, మేము వెళ్ళాం, ఆ దేశం అద్భుతంగా ఉంది.
దేవుడు చెప్పినట్లుగా పాలు తేనెలు ఆ దేశంలో ప్రవహిస్తున్నాయి. అయితే ఆ దేశపు జనులు ఉన్నత దేహులై ఉన్నారు. వాళ్ళ ప్రాకారాలు చాలా గొప్పవి. వారిని గెలవటం మన వల్ల కాదు. వాళ్ళకి మేము ఎలా ఉన్నామంటే మిడతల్లాగా ఉన్నాం. మాకు కూడా మేము వాళ్ళని చూసినప్పుడు మిడతల్లవేమో అనిపించాం. ఆ మాట విన్నప్పుడు ఇశ్రాయేలీయుల సమాజం అంతయు కూడా కలవరపడిందండి. ఈరోజు కూడా చాలా బోధలు కలవరపరిచే బోధలు ఎక్కువైనాయి. జనాలు ప్రజల్ని విశ్వాసంలో పురుకొల్పే బోధల కంటే, ప్రజలను నిత్య జీవానికి వారసులగినట్లు సిద్ధపరిచే మాటల కంటే కలవరపరిచే మాటలే ఎక్కువైపోతున్నాయి. చివరికి ఏమైంది? సమాజం అందరూ ధైర్యం తగ్గిపోయింది. వాళ్ళు అంటున్నారు, మోషే మేము ఆ దేశానికి వెళ్ళలేం, మేము ఆ దేశానికి వెళ్తే మా పిల్లలందరూ చచ్చిపోతారు, ఎవరైనా బ్రతికిన వాళ్ళు బానిసలు అవుతారు, మేము ఐగుప్తులోనే ఉండేవాళ్ళం కదా, అక్కడే మాకు బాగుంది. కొరడా దెబ్బలే బాగున్నప్పుడు అక్కడే మెల్లకుండా ఉండొచ్చుగా. ఏమంటారు మీరు? ఆ సమయం నా జాలదు కాబట్టి అయినా నేను చెప్పట్లేదు, కానీ ప్రతి స్టెప్లోనూ వాళ్ళు వేసే గొడవ ఏంటంటే అక్కడే మాకు బాగుండేది. కాకరకాయలు ఉన్నాయి, కీరకాయలు ఉన్నాయి, ఉల్లిపాయలు ఉన్నాయి. ఒకటి మాత్రం చెప్పట్లే, ఏంటి? ఈపు సీరేసేవాళ్ళు సాయంత్రానికి, అది మాత్రం ఎత్తట్లా. ఏంటండి? అక్కడ ఉన్నప్పుడు ఏముండేది? రోజు కొరడా దెబ్బలు ఉండేవి, రోజు వీపు చీర్చేవాళ్ళు, అది చెప్పట్లా. ఏమన్నా ఉల్లిగడ్డలు ఉన్నాయి, కీరలు ఉన్నాయి. మరి కొరడా దెబ్బల సంగతి ఏంటి? ఒక్కొక్క దెబ్బ కొడితే వాళ్ళు ఎంత గట్టి ప్రార్థన చేశారంటే, మీరు వారం రోజులు ఉపవాసం ఉన్నా మీ ప్రార్థన పరలోకానికి వెళ్ళొద్దో లేదో తెలియదు, కానీ ఒక్కొక్క కొరడా దెబ్బ కొడుతుంటే వాళ్ళు యేసయ్యా దేవా అంటుంటే ఆ మాట ఆయన చెవులకు వచ్చిందంట. కొన్నిసార్లు పాస్టర్ల కంటే కూడా ఐగుప్తీలే క్రైస్తవులకి ఎక్కువ విశ్వాసాన్ని నేర్పిస్తారు. ఆమె అప్పుడప్పుడు సహోదరుల ఐక్యత కలిగి నివసించుంటే ఎంత మేలు ఎంత మనోహరం అని ఎన్ని సంవత్సరాలు చెప్పినా ఒక పాస్టర్ కలిసి వచ్చేది కాదు. బీజేపీ వాళ్ళు వచ్చారు, చర్చలు గోలగొట్టేసి పాస్టర్లు అందరూ తన్నేత్తని మొదలుపెట్టి ఇప్పుడు అందరూ ఐక్యమైపోతుంది. ఆమె ఎవడు తీసుకొచ్చాడు ఐక్యత? వాక్యంలో ఎన్నిసార్లు చెప్పినా ఎవరికి ఐక్యత రాలా. కానీ వాడు వచ్చి తనతో మొదలు పెట్టేసరికి ఓ బ్రదర్స్, ఓ సిస్టర్స్ అందరూ ఐక్యం కలిసి ఐక్యవేదిక ఐక్యవేదిక ఐక్యవేదిక. అసలు ఐక్యవేదిక అవసరమే లేదు. నిజమైన ఐక్యత మనలో ఉంటే, నిజంగా మనకి దేవునికి ఐక్యత ఉంటే, మనకి మన సహోదరుడికి ఐక్యత ఉంటే, మనకి మన సహోదరికి ఐక్యత ఉంటే, అసలు ఐగుప్తుడే మన మీద ఏలుబడి చేయటానికి అసలు రాడు. సరే, మన అంశం అది కాదు, కానీ వచ్చిన కాడి నుంచి ప్రతి స్టెప్లో అదే గొడవ. యోర్దాన్ నది వచ్చింది, క్షమించండి, ఎర్ర సముద్రం వచ్చింది, అక్కడే ఉంటే బాగుండేది, అక్కడే మంచి సమాధులు కట్టేవాళ్ళు మా వాళ్ళు. యోర్దాన్ చీలిపోయి, ఎర్ర సముద్రం చీలిపోయింది, అవతలకి వెళ్ళారు, నీళ్లు లేవు. ఎప్పుడు పరగడిపోయి ఎంత తిన్నా సరే, ఎన్ని రోజులు పెట్టినా పరగడిపి అవతల దాటారు, నీళ్లు లేవు. నీళ్లు లేకుండా ఇక్కడ చంపటానిక? అక్కడైతే మాకు కిన్లీ వాటర్ ఇచ్చేవాళ్ళు. కొడితే కొట్టారు కానీ కిన్లీ వాటర్ బాటిల్ ఇచ్చేవాళ్ళు. నీళ్లు లేవు, నీళ్ళు ఇచ్చారు. మాంసం లేదు, మాంసం ఇచ్చారు. మౌత్ ఫ్రెషనర్ లేదు. భారతీయుడు ఎప్పుడు లేదని అంటాడు, ఉందని మాత్రం ఎప్పుడు అన్నాడు. అండ్ ఇంగ్లీష్లో సామెత ఉంది, అండ్ ఇంగ్లీష్ మ్యాన్స్ హౌస్ ఈజ్ ఈజ్ క్యాజువల్ అని. అంటే ఇంగ్లీష్ వాడు ఇల్లు అంట కోట అంటాడు, రాజకోట అంట, దివాణం. అంటే వాడి ఇల్లు అసలు కొన్ని ఇళ్ళు చూస్తే వాళ్ళ ఇల్లు మన ఇళ్ళ కంటే చాలా దరిద్రంగా ఉంటాయి, అయినా వాడి ఇంట్లో వాడు రాజులాగా ఉంటాడు. ఆమె ఆఫ్రికా వాళ్ళని చూస్తే వాళ్ళకు ఉండేది ఇంకా చాలా ప్రాంతాల్లో గుడిసెల్లోనే ఉంటారు. వాడు గుడిసెలో ఉన్నా సరే, గుడిసెలో నుంచి బయటకు వస్తారు సూట్ వేసుకుని టై కట్టుకుని సరదాగా తింటాం. మన వాళ్ళకేమో ఇంట్లో ₹1,00,00,000 బిల్డింగ్ ఉన్నా సరే చిరిగిపోయిన ప్యాంటు, చిరిగిపోయిన షర్ట్ వేసుకుని ఏముందండి, రేషన్ బియ్యం కోసం వీడు క్యూలో నుంచి ఉంటాడు, సిగ్గు లేకపోతే సరే. ఆమె ఎక్కడ రేషన్ బియ్యం వస్తుందా, ఎక్కడ ఉచిత పథకం వస్తుందా, ఈ ఇడికి తిరగడమే సరిపోతుంది బతుకంతా. అంటే ఎప్పుడు ఏది ఎక్కితే గొడవే, అది లేదు ఇది లేదు ఇది లేదు. కానీ దేవుడు ఎన్ని చేసుకుంటూ వచ్చాడు? బైబిల్లో దేవుడు అంటున్నాడు, ఐగుప్తు దేశంలో నేను 10 అద్భుతాలు జరిగించాను, ఏ కీడును మీ దగ్గరికి నేను రానేలేదు, బహు బలముతో నేను మిమ్మల్ని విడిపించాను, మీ ఎదుటి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు నేను చేశాను. ఎన్ని చేసినా
ఎదురుగా ఉన్న సమస్య అంతకంటే పెద్దది. బండ నుంచి నీళ్లను రప్పించాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, పూరేళ్లను రప్పించాడు. అయినా అంటున్నారు మేము చేస్తాం. దేవుడు కోపం వచ్చేసింది. దేవుడికి ఏమొచ్చేసిందండి? కోపం వచ్చేసింది. అయితే ఇద్దరు అంటున్నారు, యెహోషువ కాలేబులు వాళ్ళ ప్రజలను నిమ్మళపరిచి అంటున్నారు, వారిని స్వాధీనపరచుకొనుటకు మనకు బలము చాలును. ఎక్కడిది మనకు బలం? మనం అక్కడ ఇటుకు పని చేసి వచ్చిన వాళ్ళమే. అక్కడ మనకి యుద్ధ విద్యలు లేవు. ఎలా సాధ్యం అంటే అది దేవుడిచ్చిన మాట వలన అది మనకు సాధ్యం. అప్పుడు దేవుడు చివరికి అంటాడు, 10 అద్భుతాలు వీళ్ళకి చేశాను, అయినా వీళ్ళు నా మాట వినలేదు. ఆ వాక్యంలో ఆయన ఏం చెప్తాడంటే, వీరు నా చెవిలో, ఆ ఒక్క వాక్యం చదువుతాను, జాగ్రత్తగా వినండి. సమయం ఎక్కువగా అయిపోతుంది, నేను త్వరగా ముగించాను అనుకున్నాను, ఈరోజు లేట్ అవుతున్నట్టుంది. ఆయన ఒక మాట జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనం చెప్తాను, చదువుతాను జాగ్రత్తగా. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనం. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వెనుక నన్ను పరిశోధించి ఎన్నో 10 సార్లైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆ మనుషులందరూ చూశారు ఆ కార్యాలు. ఆమె 20 లక్షల మందిలో ప్రతి ఒక్కడు కూడా ఆ చీలినటువంటి ఎర్ర సముద్రంలో ఆరిన నేల మీద నడిచిన వారు. ఆ 20 లక్షల మంది కూడా పైనుంచి కురిసిన మన్నాను తిన్నవారే. ఆ 20 లక్షల మంది కూడా బండ నుంచి వచ్చిన నీటిని త్రాగిన వారే. ఆ 20 లక్షల మంది కూడా ఐగుప్తు దేశంలో జరిగినటువంటి అద్భుతాలను కన్నులారా చూచిన వారు. అయినను వారు ఆయన్ని పరిశోధిస్తానే ఉన్నారు. 28వ వచనం చెప్తాను, చదువుతాను చూడండి. నీవు వారితో ఇలాగ చెప్పుము, యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్టు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. ఇప్పుడు దేవుడు ఒకే సంఘటన జరిగింది, ఒకే దేశాన్ని చూశారు. 10 మంది ఒక రకంగా చెప్పారు, ఇద్దరు వేరే రకంగా చెప్పారు. సంఘటన ఒకటే, స్పందన 2 భాగాలుగా వచ్చింది. యాయిరు కుమార్తె బ్రతికింది, సంఘటన ఒకటే. స్పందన ఏంటంటే గ్రామం అంతా ఆయన వదిలిపెట్టింది. 2 గుడ్డివారు మాత్రమే ఈయన మా జీవితంలో కూడా కార్యం చేయగలడని నమ్మి ఆయన వెనక వెళ్ళారు. ఆయన జవాబు ఇవ్వకపోయినా వెళ్ళారు, ఆయన పట్టించుకోకపోయినా వెళ్ళారు, ఆయన లక్ష్య పెట్టకపోయినా వెళ్ళారు. ఎందుకంటే లోపల జరిగిన కార్యాన్ని వారు నమ్మారు. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు, నా చెవిలో మీరేం చెప్పారు అదే మీ జీవితంలో జరుగుతుంది. అందుకే దావీదు అంటాడు, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంబడి వచ్చును. ఎవడంటాడండి ఈ మాట? ఎవరిని అడిగినా ఏమోనండి, ఇక్కడ దాకా లాక్కొచ్చాం, రేపు ఏమవుతుందో అర్థం కాదు, అంతేనండి. కానీ దావీదు ఏమన్నాడు? నిశ్చయముగా నా బ్రతుకు దినములన్నీ కృపా క్షేమము నన్ను వెంబడిస్తాం. అందుకే దావీదు యొక్క జీవితంలో ఏ సైన్యం రాజు ఎదుర్కొని కఠినమైన సమస్యలు ఎదుర్కొన్నాడు, పోరాటాలు ఎదుర్కొన్నాడు. కానీ ముదిమి వయస్సులో చక్కగా తన ఇంటిలో మంచం మీద ఆనుకుని పిల్లలను ఆశీర్వదించి ప్రశాంతంగా చనిపోయాడు. హల్లెలూయా. ఎందుకంటే రేపేం జరుగుద్దనే భయం దావీదుకి లేదు. ఎందుకంటే దేవుని మీద విశ్వాసం ఉంది ఆయనకి. రేపేం జరగాలో దేవుని ఎదుట సరిగా చెప్పాడు ఆయన. అయితే ప్రభు అంటున్నాడు, మీరు అన్నారే కాలేబు యెహోషువ మాట మీరు వినలేదే, మీ పిల్లలు చేస్తారన్నారే, ఆ పిల్లలను నేను ఆ దేశానికి నడిపిస్తాను అన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తున్నాడు. నేను ముగించి వేస్తున్నాను. కల్వరి శిలువలో ఆయన వేలాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రులకు లోబడ్డాడు. 30వ సంవత్సరమున ఆయన ప్రజలందరూ చూస్తుండగా యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చి యోహాను చేత ఆయన బాప్తిసం పొందాడు. ఆయన బాప్తిసం తీసుకుని బయటకు వస్తున్నప్పుడు ఆకాశం తెరవబడింది. పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చి ఆయన మీద వాలింది. ఆకాశం నుంచి ఒక స్వరం వినపడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆ స్వరాన్ని అక్కడున్న ప్రజలందరూ చూశారు. అయినా ఆయన ఏమన్నారంటే వడ్రంగి వాని కుమారుడే అన్నారు.
ఇంకా ఆయన ఒక అక్రమ సంతానంగానే లెక్క పెట్టారు. ఆయన తన పరిచర్యను ప్రారంభించాడు. జబూలూను, నఫ్తాలి, కల్దీ ప్రాంతాలు, నజరేతు ప్రాంతాలు, గదరేనీల ప్రాంతాలు, అనేక దేశాల నుంచి ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ స్వస్థపరిచాడు. ఒక్కడ కూడా ఆయన దగ్గర విఫలం కాదు. హల్లెలూయా. అలాంటి డాక్టర్ అసలు మీ ఊళ్ళో ఉన్నాడండి? ఇక్కడ ఒక్క కేసు కూడా విఫలం కాని డాక్టర్ ఎవడన్నా ఉన్నాడా? ఎవడన్నా ఉన్నాడు? ఎలాంటి వాడంటే ఈడు ఏదైనా జరుగుద్ది అనుకుంటే ఆయన ఇంకో ఊరు పంపించే డాక్టర్ అయి ఉండాలి. కానీ యేసు ప్రభు దగ్గర ఒక్కడిని కూడా బాగు చేయకుండా ఆయన పంపించలేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఆయన పరిచర్యలో ఒక్కడిని కూడా వెనక్కి పంపించలేదు. ఆయన వారి ఎదుట గుడ్డి వారికి కళ్ళు తెరిచాడు, కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, కుష్టు రోగులకు ఆయన స్వస్థతనిచ్చాడు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. అయితే ఆయన సిలువను వేలాడుతూ ఉన్నప్పుడు అందరూ ఏమన్నారు? ఆయన్ని ఆయన బోళ్ళని కబుర్లు చెప్పేవాడండి. పెద్ద ప్రవక్త అంట, మెస్సయ్య అంట, యాజకుడు అంట, ఇంకేదో అంట, విమోచకుడు అంట, ఎక్కడికో తీసుకెళ్తాడంట, ఆయనే మార్గం అంట, ఆయనే సత్యం అంట, ఆయనే జీవం అంట, ఏంటంటూ చెప్పాడు. ఎన్నొద్దుగానండి, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఒక్కసారి సిలువ దిగిరా. ఆమె మరి జరిగినవన్నీ ఏంటి? ఈయన రహస్యంగా చేశాడు. ఆయన ప్రజలందరి ఎదుట కార్యాలు చేశాడు. అయినా మరలా ఇంకొకసారి ప్రశ్నిస్తున్నారు ఆయన. అయితే ఆయన స్పందించలేదు. అయితే అదే సిలువలో ఆయన ప్రక్కల ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒకడంటాడు, ఏమయ్యా నువ్వేదో పెద్ద ప్రవక్తలు అంట, మెస్సయ్యావంట, ఇంకేదో అంట, నువ్వెందరికి ఏదో చేసావని అందరూ అన్నారు. నువ్వు నిజంగా రక్షకుడు అయితే, నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే నిన్ను నీవు కాపాడుకుని మమ్మల్ని కాపాడు అన్నాడు. మరి పక్కన దొంగ అంటున్నాడు, వరే పిచ్చోడా, అదే శిక్ష నువ్వు కూడా పొందుతున్నావు, నీకు భయం లేదా? ఆయన సిలువని ఎలా వేలాడుతున్నాడు, నువ్వు కూడా సిలువను వేలాడుతున్నావు. నీ చేతులకి మేకులు కొట్టబడ్డాయి, నీకు కూడా నీ కాళ్ళకి మేకులు కొట్టబడ్డాయి, నువ్వు కూడా కొద్ది క్షణాల్లో చచ్చిపోబోతున్నావు. అయితే ఆయన నిందించడానికి నీకు ధైర్యం ఎలా వచ్చింది? ఆయన నీతిమంతుడు. ఆయన ఈ శిక్ష పొందటానికి ఆయన చేసింది ఏమీ లేదు. కానీ మనం చేసిన తప్పును బట్టి ఈ శిక్ష మనం పొందుతున్నాం అని చెప్పి పక్కనున్న దొంగను తిట్టి యేసు వైపు తిరిగి అన్నాడు, యేసు నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసు. యేసు ప్రభు ఎవరికి పడితే వాడికి జవాబు ఇవ్వడం. చాలా మంది చేసే గొడవ ఏంటంటే సవాళ్ళు ఏ సవాలుకి ఆయన జవాబు ఇవ్వడం. ఆయన ఎవరికి ఇవ్వాలో ఆయన వాడికి జవాబు ఇస్తాడు. ఎంతో మంది ఆయన ప్రశ్నించారు, ఎవరి ప్రశ్నకి ఆయన జవాబు ఇవ్వాలా? హేరోదు అడిగాడు, పిలాతు అడిగాడు, ఆయన నోరు తెరవలేదు. కానీ ఒక దొంగ తన పాపాన్ని ఒప్పుకున్నాడు, ఆయన నీతిమంతుడని ఒప్పుకున్నాడు, ఆయన తిరిగి లేస్తాడని ఒప్పుకున్నాడు, ఆయనకు ఒక రాజ్యం ఉందని ఒప్పుకున్నాడు. ప్రభు అన్నాడు, నేడే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉండు అని నీతో చెప్పుచున్నాను. అతడి నమ్మకం ఏం చేసిందంటే అతన్ని మరలా పునరుద్ధానం దాకా ఎత్తబడే వరకు ఆగే పని లేదు. యేసు అతన్ని తీసుకుని నేరుగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఈరోజు నీ నమ్మకం ఏంటి? ఈరోజు వాక్యం ఎదుట నీ స్పందన ఏంటి? ఈరోజు నీ జీవితం ఎదుట నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు నీ యొక్క ఉద్దేశం ఎలా ఉంది? నువ్వు దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేసేటప్పుడు, నువ్వు వాక్యం చదివేటప్పుడు దాని ఎడల నీ స్పందన ఏమై ఉన్నది? నీ సమస్యల కోసం ఎన్ని రోజుల నుంచి నువ్వు ప్రార్థన చేయొచ్చు, కానీ దేవుడు స్వస్థపరుస్తాడనే విశ్వాసం నీకుందా? అందుకు ఒక దైవజనుడు అన్నాడు, యేసు ఈరోజు ఎవరిని స్వస్థపరచలేడు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితమే ఆయన కల్వరి శిలువలో కొట్టబడినప్పుడు ప్రతి వాడి రోగాన్ని ఆయన స్వస్థపరచు. ఈరోజు నువ్వు చేయవలసిందేంటి? విశ్వాసంతో స్వస్థతను నీవు స్వీకరించాలి. ఇప్పుడు ఆయన ఎవరిని రక్షించలేడు, ఎందుకంటే ఎప్పుడు ఆయన రక్షించేశాడు. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే విశ్వాసంతో రక్షణ తీసుకోవాలి. ఆయన తప్ప వేరే మార్గం లేదు, ఆయన తప్ప వేరే రక్షణ లేదు, ఆయన తప్ప వేరే సత్యం లేదు. పరలోక రాజ్యానికి ఎవడైనా వెళ్ళాలంటే అది యేసు ద్వారా మాత్రమే సాధ్యం. అందుకే ఆకాశం క్రింద భూమి మీద మనుషులకి ఇవ్వబడిన ఏ నామములో రక్షణ లేదు, కానీ యేసు నామములోనే రక్షణ కలదు. ఎందుకంటే పరలోకము ఆయనే, మార్గము ఆయన. అందుకే ఒక భక్తుడు అంటాడు, తీరని చారణ నాకు భయమే లేదు, ఎందుకంటే నా గమ్యము నీవే. నువ్వు యేసుని చేరావంటే నువ్వు పరలోకంలో చేరినట్టు.
నువ్వు యేసుని చేరావంటే నువ్వు జీవాన్ని కలిగి ఉన్నట్టే. నువ్వు యేసుని కలిగి ఉన్నావంటే నువ్వు పునరుద్ధారాన్ని కలిగి ఉన్నావంటే, నువ్వు యేసుని కలిగి ఉన్నావంటే నువ్వు స్వస్థతను కలిగి ఉన్నట్టే, నీకు అవసరమైన సమస్తాన్ని కలిగి ఉన్నట్టే. ఇది నువ్వు విశ్వసించినప్పుడు, నీ హృదయంలో స్థిరంగా దాన్ని నమ్మినప్పుడు, అప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆ వ్యక్తి యేసు యందు విశ్వాసం ఉంచాడు. అందుకే చెరసాల నాయకుడు అడిగాడు ఆయన్ని, అయ్యా రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి? ఈరోజు ఈ ప్రశ్నని ఈ ప్రపంచంలో 2000 కంటే ఎక్కువ మత శాఖలు ఉన్నాయి, 2000 డెనామినేషన్లు ఉన్నాయి. ఒక్కొక్క డెనామినేషన్ దగ్గరికి వెళ్తే ఒక్కొక్క రకంగా చెప్తారు. ఒక డెనామినేషన్ ఉంది, ఆ డెనామినేషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నీకు ఒక వారం రోజులు 10 రోజులు ఉపవాసం ఉండి నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకోవాలని చెప్పేది ఒక డెనామినేషన్ ఉంది. అయితే వాళ్ళకంటే కొంచెం సీనియర్లు అడ్వాన్స్డ్ వెర్షన్ ఉన్నారు. ప్యాషన్ ప్లస్, స్ప్లెండర్ ప్లస్ లాగా ఇంకొక సంస్థ ఉంది. ఆ సంస్థ వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు చేసిన తప్పులన్నీ లిస్ట్ రాసుకొస్తే పాస్టర్ గారు వాటికి రేట్లు వేస్తాడు. మీరు కానీ చిల్లర కొట్టుకు వెళ్ళారనుకోండి, మీరు లిస్ట్ ఇస్తారు. ఏంటి? కేజీ కందిపప్పు, కేజీ మైదా, కేజీ జీడిపప్పు, అవన్నీ పనోడు ఏం చేస్తాడు? కట్టి ఇస్తే అప్పుడు యజమానుడు ఏం చేస్తాడు? కౌంట్ అయినా పట్టి వేస్తాడు. ఇప్పుడు నువ్వు లిస్టు రాసుకొస్తే పాస్టర్ గారు పట్టి వేస్తాడు అనమాట. నువ్వు చేసిన ఇన్ని పాపాలకి నీకు ఒక 1,50,000 రూపాయలు, నువ్వు 1,50,000 రూపాయలు తీసుకుని పరలోకానికి వెళ్ళిపోతావు. కానీ దేవుని కృప ఏంటంటే, ఆ రోజు అతడు అపోస్తలుడైన పౌలుని అడిగాడు. ఆమె ఆయన అన్నాడు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇప్పుడు ఆ దొంగకి ఏముంది ఆధారం? ఇంకొక క్షణంలో చచ్చిపోతాడు. వాడు దొంగ, వాడు హంతకుడు, వాడికి ఏ మంచి లేదు. కానీ వాడి నమ్మకం ఏంటంటే, లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఈయన ప్రాణం అర్పిస్తున్నాడు. ఈయన యందు నేను నమ్మకం ఉంచినట్లయితే ఈయన నన్ను పరలోక రాజ్యాన్ని చేరుస్తాడు. అది అతని నమ్మకం. ఈరోజు నీ నమ్మకం ఏంటి? కొంతమంది 4 రోజులు ప్రార్థన చేసి పని అవ్వకపోతే, అయ్యా అనవసరంగా 4 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన కార్యం జరగలేదండి అంటే, జరగకపోతే ఒక్క నిమిషం చూడండి, అందరూ మంచోళ్ళు. అన్నా మనిగా కొంచెం జరగలేదా మొత్తం ఎత్తిపోతారు. ఎన్నెన్ని పెట్టింది, ఎన్ని కానుకలు ఇచ్చింది, ఎన్ని కొబ్బరికాయలు తీసుకొచ్చింది, అందుట్లో ఎన్ని పుచ్చిపోయినాయి చెప్పడం, అన్ని అందుట్లో చిరిగిపోయిన నోట్లు, ఎక్కడ జల్లబోడాము 10 రూపాయల నోట్లు బ్యాంక్ కూడా 10 సార్లు తిప్పిస్తారని చిరిగిపోయిన నోట్లకి చలాన్ నోట్లు అన్నిటికి ఏది ఇప్పుడు గమ్యస్థానం కానుకలు పెట్టి ఆ పాస్టరే పడతాడు తిప్పలే అదండి. కానీ అతడి నమ్మకం యేసు. ఈరోజు నీ నమ్మకం ఏమైంది? నీ సహోదరుడా, నువ్వు దేవుని వాక్యాన్ని గుర్తించు, గ్రహించి దాని యందు విశ్వాసం ఉంచి ప్రభువు మీద ఆధారపడు. అప్పుడు ప్రభువు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఈ లోకంలోనే కాదు, నిత్య జీవాన్ని చేరుస్తాడు. అట్టి కృప ప్రభు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రతి వారు కూడా 1 నిమిషం తలలు ఉంచినట్లయితే నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రియ సహోదరుడా, ఆ రోజు యాయిరు కుమార్తె చనిపోయిన ఆ బిడ్డను యేసు బ్రతికించినప్పుడు ఆ గ్రామంలో అనేక మంది ఉన్నప్పటికీ కేవలం 2 గుడ్డివారు మాత్రమే ఆయన వెంబడించారు. 10 మంది కుష్ఠరోగులను ఆయన స్వస్థపరిచినప్పుడు ఒక సమరయుడు మాత్రమే ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ఆయన గణపరిచినప్పుడు ప్రభు అంటున్నాడు, దేవుని గణపరచుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు సమరయుడు తప్ప ఇంకెవరు లేరా? ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది? ఈరోజు నువ్వు అనేక మాటలు వింటూ ఉండొచ్చు, అనేక పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండొచ్చు, అనేక సమస్యలు గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. నువ్వు ప్రార్థించేటప్పుడు నీ స్వభావం ఎలా ఉంది? ఎవరో మాటల ద్వారా, ఎవరో క్రియల ద్వారా నీ విశ్వాసాన్ని చెడగొట్టుకోమాకు. యేసు మీద నువ్వు ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉండాలంటే, యేసు మీద ఎలాంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలంటే దానికి ఆధారం వాక్యమై ఉండాలి. వాక్యాన్ని బట్టి ఆయన నమ్ము, వాక్యాన్ని బట్టి ఆయన విశ్వసించు. నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఒకే సంఘటన, ఒకడు రక్షించబడ్డాడు, ఒకడు నశించిపోయాడు. ఈరోజు కూడా ప్రియ సహోదరుడు, ఆ శిలువ మీద వేలాడుచున్న యేసు ప్రభు తన చేతులు నీ వైపు చాచి ఉన్నాడు. అయితే ఈరోజు శిలువలో ఆయన లేడు, కానీ ఆయన పాతి పెట్టబడ్డాడు.
ఆయన 3వ దినమున సజీవుడిగా లేచాడు. ఆయన ఆరోహణమయ్యాడు. పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్ముడిగా సంఘంలోనికి దిగి వచ్చాడు. మరలా పెళ్లి కుమార్తెగా సిద్ధపడిన సంఘాన్ని కొనుక్కోవటానికి ఆయన పెళ్లి కుమారుడిగా రాబోతూ ఉన్నాడు. అయితే ఈరోజు నీ విశ్వాసం ఏంటి? నీ నమ్మకం ఏంటి? నువ్వు దేవుని మీద నీకు ఉన్నటువంటి ఆ విశ్వాసం ఏంటో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నీ జీవితంలో ఇంకా అనారోగ్యాలతో, ఇంకా నీ జీవితంలో స్వస్థత లేక, ఇంకా నీ జీవితంలో పేదరికంతోనూ, ఇంకా నీ జీవితంలో కుటుంబ సమస్యలతోనూ, ఇంకా నీ జీవితంలో ఏదో సమాధానం లేని జీవితంతో, ఇంకా పాపభరితమైన జీవితంలో నువ్వు ఉన్నావా? నువ్వు ఉండవలసిన అవసరం లేదు. యేసు సిలువ యొద్దకు రమ్ము. నీ ప్రతి ప్రశ్నకు ఆయన అక్కడ జవాబు నీకు ఇస్తాడు. అయితే విశ్వాసంతో రా. ఆయన్ని ఆధారంగా చేసుకునిరా. ఆయన తప్ప వేరే ఆధారం లేదని రా. నీ విశ్వాసం సరైనదైతే నీ విశ్వాసాన్ని బట్టి ఆయన జీవితంలో కార్యం చేస్తాడు. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో నీకు వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాను తండ్రి. ఈ 17వ వార్షిక క్రీస్తు ఉద్యోగ స్వస్థత సభల్లో ఈ 3వ దిన కూటికల్లో ప్రభువా, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. అవును నాయన, మా విశ్వాసాన్ని బట్టే మాకు జరుగుతుంది తండ్రి. ఈరోజు నిజమైన వాక్యపు విశ్వాసాన్ని మేము కలిగి ఉండటానికి నాయన, ఆది యందు నువ్వు ఇచ్చినటువంటి ఆ గొప్ప విశ్వాసాన్ని మేము కలిగి ఉండటానికి, ఆ ఒక్కటైన విశ్వాసాన్ని మేము కలిగి ఉండటానికి ప్రభువా, నీ బిడ్డలకు నీ కృప అనుగ్రహించండి. ఎవరెవరు ఏ అవసరతలు కలిగి ఉన్నారో మనకు తెలియదు కానీ ప్రభువా, ప్రతి అవసరతను నువ్వు తీర్చగలిగిన దేవుడు అయి ఉన్నావు. అన్నిటికంటే ప్రతి ఒక్క అవసరత, ప్రతి గొప్ప అవసరత ఏమై ఉన్నదంటే అది ఆత్మ రక్షణ అయినది నాయన. ప్రతి బిడ్డకు ఆత్మీయ రక్షణను మీరు అనుగ్రహించండి నాయన. విన్న వాక్యం వారి హృదయంలో గ్రహించినట్లుగా నీ పరిశుద్ధాత్మ ద్వారా వారి హృదయాల్లో వెలిగింపుని మీరు అనుగ్రహించండి. వారిని దీవించండి, ఆశీర్వదించండి. నిదాసు ప్రభువా, పాస్టర్ ఆర్ శామ్యూల్ రాజు గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి పరిచయం మీరు దీవించండి. వారి యొక్క జీవితం ద్వారా, వారి యొక్క పరిచర్య ద్వారా ప్రభువా, ఇంకా నీ బిడ్డల వాక్య సత్యంలోని కొనసాగినట్లుగా నీ కృప వారికి అనుగ్రహించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి ఒకసారి మీ అందరికి ప్రభు పేరున శుభములు. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ 3 దినాలు వాక్య పరిచర్య చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరి పాస్టర్ ఆర్ శామ్యూల్ రాజు గారికి, వారి కుటుంబానికి నా వందనాలు మరి ఒకసారి తెలియపరచుకుంటే ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్.